ఏ కార్యక్రమానికైనా అతిథులు, ప్రేక్షకులు ఈ రెండు వర్గాలన్నిటి మనకు కనిపిస్తుంటాయి. కానీ ఈ కార్యక్రమం చాలా భిన్నమైంది. అందరూ అతిథులే, ఇక్కడ ఎవరు ప్రేక్షకులు లేరు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అతిథులే. ఎందుకు అతిథులుగా మార్చాల్సి వచ్చింది అంటే, మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు రంగస్థలం నుంచి వెళ్ళి ఒక ఆర్టిస్టు కానీ, రంగస్థలం నుంచి వెళ్ళి ఒక టెక్నీషియన్ కానీ వచ్చిందంటే సినిమాకు ఒక వరం అలా భావించేవాళ్ళు. రాను రాను మారుతున్న కాలంలో రంగస్థలం తగ్గిపోతూ, రంగస్థలం నిర్వహించేటువంటి కళాభిమానులు తగ్గిపోతూ, ఆదరణ తగ్గుతూ, అది కాస్త సోషల్ మీడియా వేదికగా కళాకారులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్కి వేదిక. దీనికంటే ముందు సిడీ ప్రపంచం వచ్చింది. దాంతో చాలామంది కళాకారులు వేదిక దొరికింది. దాని తర్వాత యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లో మన దగ్గర ఏ కళ ఉన్నా సరే దాన్ని ప్రపంచానికి చూపించి దాని ద్వారా సినిమా అంతకు మించి వెళ్ళేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఆ యూట్యూబ్ ఈరోజు మనకు మెయిన్ వేదిక అయింది. ఆ యూట్యూబ్లో పనిచేస్తున్న వారందరూ మొట్టమొదటి ఏంటిది, మేము పాపులర్ కావాలి. ఆ పాపులారిటీ దేనికోసం? రేపటి సినిమాలో తమ సత్తాను చాటడానికి. ఏ కళాకారుడైనా, ఏ టెక్నీషియన్ అయినా కోరుకునేది ఒకటే, ఆ వెండి తెరపై నా పేరు చూసుకోవాలి, ఆ వెండి తెరపై నా ముఖం చూసుకోవాలి. అదే కళ. దానికోసం కొన్ని జీవితాలే కృష్ణానగర్ వీధులలో మాసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత మనమందరం ఒక వేదిక పైకి వచ్చి ఆ అవకాశం దొరకకపోయినా సరే మనమే ఒక ఇండస్ట్రీ లాగా ఏర్పడి ఇంతమందిని ఒకచోట చేరి అద్భుతమైనటువంటి వీడియో రూపంలో, ఆడియో రూపంలో, చిన్నపాటి షార్ట్ ఫిలిం రూపంలో ఎప్పటికప్పుడు జనాలకు దగ్గరవుతున్నాం. జనాల ఆదరణ పొందుతున్నాం. జనాల్లో శబాష్ అనిపించుకుంటున్నాం. మన కళను రెట్టింపు చేసుకునే అవకాశాన్ని సృష్టించుకుంటున్నాం. వాటితో పాటుగా మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రొడ్యూసర్లకి 4 రూపాయలు అందించగలుగుతున్నాం. వాళ్ళు మనకు ఆర్థిక సహాయాన్ని అందించేలాగా వాళ్ళని తయారు చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ ప్రొడ్యూసర్సు, టెక్నీషియన్స్, కళాకారులు, మీడియా వీళ్ళందరూ మనకు అతిథులుగా వచ్చిన శుభ సమయంలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, మిమ్మల్ని అందరికీ ఎందుకు పిలుచుకున్నాం అనే ఒక అనుమానానికి, ఒక విషయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా. అదేంటంటే హలో అయితే ఈ సినిమాలో నటించిన, ఈ సినిమాలో పనిచేసిన, ఈ సినిమాలో ఏదో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన వాళ్ళందరూ 99% యూట్యూబర్సే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఉన్నంతలో భారీ బడ్జెట్ని అందించినటువంటి ప్రొడ్యూసర్లు కూడా యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకు అనంటే ఏదో శాఖలో ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే ఆర్టిస్ట్ వరకు యూట్యూబ్కు అంకితమైన వాళ్ళం. అందుకనే డైరెక్టర్ గారు రాజనరేంద్ర గారు దాదాపుగా ఒక 15-20 రోజుల నుండి వారితో పాటు ప్రొడ్యూసర్లు విష్ణన్న, మల్లికార్జునన్న, వీళ్ళు ముగ్గురు రెగ్యులర్గా మాతో ఇక్కడ ఉన్నటువంటి మా అందరితోటి కాంటాక్ట్ అవుతూ ఏం చేస్తే బాగుంటుంది, మనం చేసింది యూట్యూబ్ నుంచి వెళ్ళి సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాం. రాజన్న ఈరోజే కొత్త సినిమా తీయలే. రాజన్న ఇప్పటికీ 3 సినిమాలు కంప్లీట్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక సినిమాకి హీరోగా చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు సినిమా ప్రపంచం అంతా కాబట్టి మొదటిసారిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకోవాలి, ఒక ఇంట్లో ఒక కార్యం చేయాలి అనుకుంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూర్చొని వాళ్ళ ఆధీనంలో వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని తర్వాత బయట ప్రపంచానికి పోతాం.
అందుకే యూట్యూబ్ అంతా మన కుటుంబం అనుకున్నాం. యూట్యూబ్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కుటుంబం అనుకున్నాం కాబట్టి కుటుంబంతో డిస్కస్ చేసిన తర్వాతనే బయట ప్రపంచానికి పోదామని ప్రొడ్యూసర్లు డైరెక్టర్ గారు అనుకున్నారు. కాబట్టి ఈరోజు మనం అందరం గెస్టుగా మనం ఇక్కడ ఉన్నాం. అందుకే మీకు ఇక్కడ ఎవరు గెస్ట్ కనిపించరు, మనమే గెస్టులం. కాబట్టి మనమే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాం. పునాది రాయి వేసేది మనమే. కాబట్టి రేపటి రోజున మీ అందరి సపోర్టు సినిమాకు అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాలో హీరో హీరోయిన్ అంతా ఒకరే. ఒకసారి గట్టిగా చెప్పలు కూడా చేయలేదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ యూట్యూబ్ నుంచి ఎదిగి ఈరోజు హీరోయిన్గా నిలబడినటువంటి నాగదుర్గ ఈ సినిమాకు మెయిన్ లీడ్గా వహిస్తూ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద క్యారెక్టర్ వేయడం అనేది ఆషామాషయం కాదు. సినిమా కథ నడుస్తున్నప్పుడు షూటింగ్ నడుస్తున్నప్పుడు అనిపించేది ఇంత పెద్ద క్యారెక్టర్ అంత చిన్న వయసులో ఉన్న అమ్మాయి మోస్తుందా అని. ఎంత కొంత సబ్జెక్టు మీద ఉన్న మాకే. కాబట్టి వాస్తవానికి ఇంత సబ్జెక్టును తీసుకుపోవడానికి భుజాల మీద మోసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి, మీ అందరికీ నిజంగా సందర్భంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి యూట్యూబ్ స్టార్స్ అయినా మమ్మల్ని నమ్మి ఇంత పెట్టుబడి మా మీద పెట్టారు. మా రాజన్న అద్భుతమైన కథను నమ్మిండ్రు, మా చేస్తున్నటువంటి ఆర్టిస్టులను నమ్మిండ్రు. అందుకనే ప్రతిదీ 3 విభాగాలుగా లోగో, పోస్టర్, టైటిల్, తర్వాత పోస్టర్ 3గా మనం విడుదల చేసుకోవడం జరుగుతుంది. అది విడుదల చేసేది ఎవరంటే మీ అందరికీ తెలుసు. చెప్పండి ఎవరు? పేరు ఎప్పుడు చెప్తారు? పేరు చెప్తే 1000 రూపాయలు ఇస్తా. రిలీజ్ చేసే వ్యక్తి పేరు చెప్తే 1000 రూపాయలు ప్రొడ్యూసర్ గారు ఇస్తారు. నా పోస్టర్ రిలీజ్ చేసేది ఎవరో పేరు చెప్పండి దయచేసి. ఇందులో ఉంది, కనబడుతుందా? చెప్పాలి దయచేసి. ఎవరు పేరు? ఎవరాళ్ళు? ఇంకా ఎవరు? మనమే. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. ప్రతి ఒక్కరం మనమే రిలీజ్ చేస్తాం. మన గెస్ట్లో లేరు, మనమే గెస్టు. ఈ సినిమాను గెస్ట్ మనమే తీసుకెళ్ళి ప్రజలకు పంచిపెట్టేది మనమే. దయచేసి ముందుగా ఎవరెవరు ఇందులో ఏ పాత్రలు పోషించారు ఏది అనేది చిన్న పరిచయం, దాని తర్వాత రిలీజ్ పెట్టుకుందాం. ఏఆర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ఒక సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల పట్ల బాధ్యతగా, ఏది అవసరం, డబ్బులున్న ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడమే కాదు, ఆ డబ్బులతోటి నేను బతుకుతున్నటువంటి నేలకు నేనేం చేయాలని ఆశించినటువంటి ఏఆర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్లు కొలను ప్రభాకర్ రెడ్డి గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, వారు సొంతంగా భుజాల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం అన్నీ తానై మోస్తున్నటువంటి సినీ దర్శకులు, వారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రం అనేక విషయాల్లో సమకూర్చుకొని, అంటే ఒక సబ్జెక్ట్ను తీసుకుపోయే దాని మీద అనేక కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడిస్తూ ఈ సినిమాని తీసుకుపోతున్న తరుణంలో ఈ చిత్రానికి కెమెరాగా జిఎల్ బాబు వ్యవహరించినప్పటికీ మన యూట్యూబ్లో చాలామంది చాలా సందర్భాలలో చాలాసార్లు చాలా ప్లేస్లోకి వచ్చి దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. కొన్ని షాట్లోకి బబ్లు గారు, తర్వాత శివ గారు, నరేష్ గారు, తర్వాత పండు, జగిత్యాల అబ్బాయి, ఇట్లా చాలా సందర్భాలలో కెమెరామెన్లుగా జిఎల్ బాబన్నతో పాటుగా మన యూట్యూబ్కి సంబంధించినటువంటి డిఓపీలు వచ్చి ఈ సినిమాకు పనిచేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళను నిజంగా మెచ్చుకోవాల్సిందే. తర్వాత మ్యూజిక్, దీనికి అద్భుతమైనటువంటి మ్యూజిక్, మనం ఊహించలేనటువంటి స్వరాలను అందిస్తూ ఒక మంచి ఆనిముత్యాలు మనకు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్కే గారు. ఇతను యూట్యూబ్ నుంచి వెళ్ళి వచ్చిన వారే. తర్వాత సపర్లు కొట్టాలి పేరు చెప్పారు. థ్యాంక్ యూ. తర్వాత దీనికి
ముగ్గురు లిరిక్ రైటర్స్ తమ పదాలని అద్భుతంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి స్వరాలలో కూర్చొందించిన వాళ్ళు ముగ్గురు. కాసర్ల శ్యామన్న మీ అందరికీ తెలుసు, రాజన్నకు మంచి మిత్రులు వాళ్ళు. సిడి అప్పటి నుంచి అన్న వాళ్ళిద్దరు కలిసి చాలా ఆల్బమ్స్ చేస్తున్న పరిచయం. ఆయన కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆయనతో పాటుగా తిరుపతి మాట్లాడిన తర్వాత కమల్ ఇస్లావత్, వీళ్ళు ముగ్గురు యూట్యూబ్ రంగాన్ని వాళ్ళకంటే ఒక స్టేజ్ని నిర్మిస్తూ అద్భుతమైనటువంటి అన్ని విషయాలలో ఆరితేరినటువంటి రచయితలకు వాళ్ళకి మంచి పేరుంది, ఎన్నో హిట్లు అందించినటువంటి వ్యక్తులు కాబట్టి వారు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడిటర్గా చంద్రమౌళి, డిఐగా రత్నాకర్ రెడ్డి, పోస్టర్ సాగర్ ముద్రాజ్. మన యూట్యూబ్ నుంచి ప్రతిరోజు ఏదో ఒక పోస్టర్ చూస్తూనే ఉంటాం. సాగర్ ముద్రాజ్ అద్భుతమైన పోస్టర్లు అందించారు. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు వెనక కనబడ్డ ఈ అక్షరాలు కూడా ఆయననే కొట్టాడు. స్టిల్స్ అనిల్ రాధా కొంచెం మనిషి బాహుబలి లెక్కుంటాడు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫోటోలు అందించాడు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చరణ్ వారియర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు టెక్నీషియన్స్గా ఇందులో ఉంటే, నటీనటులుగా ఇందులో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రముఖంగా ముఖ్య పాత్ర పోషించిన కొన్ని పేర్లు మీకు చెప్పడం జరుగుతుంది. నాగదుర్గ నూతన పరిచయం, ఈ సినిమాతోటి సినిమా రంగంలో అడుగుపెడుతున్న చెల్లె మంచి ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రంగస్థల నటులు సమ్మెట గాంధీ గారు, రంగస్థల నటులు సీనియర్ సినీ నటులు రఘుబాబు గారు, బిత్తిరి సత్తి గారు, గుణాక్షిత. ఇందులో మన నాగదుర్గతో పాటుగా మరొక 5 హీరోలు ఉన్నారు ఇలా. ఆమె తర్వాత ఎవరాళ్ళు చిటితల్లులు. తర్వాత వీళ్ళ పేరు గుణాక్షిత, షాన్వి పటేల్, రసూల్, నిహార్, రిజ్వాన్. వీళ్ళ 5 మంచి సపోర్ట్ ఇస్తూ చిన్నపిల్లలు అయినప్పటికీ మంచి క్యారెక్టర్లు వీళ్ళిద్దరి. తర్వాత విజయలక్ష్మి, సత్యనారాయణ, బలగం విజయలక్ష్మి, బలగం సత్యనారాయణ, చంద్రశేఖర్ గౌడు, చంద్రన్న అంటారు, స్వామి గౌడు, భూసారపు శ్రీనివాస్ గౌడు, రజిత, నిహారిక, అన్నపూర్ణ మేడం, లత, మాలతి, తర్వాత మహేంద్రనాథ్, సతీష్, కర్ణ, పంపాల్ రమేష్, అశోక్ భోగి అంటే నేను నాయి కూడా చిన్న క్యారెక్టర్లు ఉన్నాయి. ఇక ఎవరేం చేసింది ఇంకా లోపల చెప్తాం అనుకోని, కాకపోతే ఇప్పటికీ బొరుగుండిస్తాను. ఓకే, తెలుసుకోవాలి ఎవరో ఏం చేసినది, అందుకే చెప్పినాం. ముందుగా లోగో అంటే ఏఆర్ ప్రొడక్షన్ లోగోను ఆవిష్కరించుకుందాం. ఇక్కడికి రీచ్ చేసినటువంటి యూట్యూబర్స్, మీడియా మరియు శ్రేయోభిలాషులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ లోగోను లాంచ్ చేయాల్సిందిగా తెర వెనుకుండి నిరంతరం మొదటి నుంచి చివరి వరకు కష్టపడేది 2 ఏంటి అవి? సాగర్ ముద్రాదా? థ్యాంక్ యూ. ఓకే, 2 కేటగిరీలు చాలా కష్టపడతాయి. వాళ్ళ మీదనే పాటలు కానీ మన యూట్యూబ్ ఆధారపడింది. నిజంగా వారు లేకపోతే యూట్యూబే లేదు. నిజంగా అంటే మిగతా వారు లేకపోతే లేదా అంటే ఉన్నది. పాటలు సృష్టించే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళు 100% గౌరవిద్దాం. కానీ వీడియో రూపంలో వీళ్ళు లేకపోతే లేదు. కాబట్టి ముందుగా డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్, డిఓపీలు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాను. డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ మరియు డిఓపీలు, అదేవిధంగా టెక్నికల్ అడ్వైజర్, పోస్టర్ డిజైనర్, ఎడిటర్స్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొకటి మనం లాంచ్ చేసుకుందాం. ఇప్పుడు టైటిల్ రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్సు, హీరోయిన్లు, ఆర్టిస్టులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మళ్ళించి ఇంత దూరం నా కోసం వచ్చినందుకు, నా సినిమా కోసం వచ్చినందుకు, మన సినిమా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రొడక్షన్ నెంబర్ 1 ఇప్పటి నుంచి కలివి వనం నగదుర్గా రావాలి. చరణ్ వారియర్ గారు మొక్కలు చూస్తే ఫోటో కొడతారా? రెడీ సార్. మల్లికన్న గారికి ఒక బ్యాడ్జీ పెట్టండి. రెడీ, ఓకే. అందరూ 1 2 3 అని చెప్పగానే కలివి వనం అని చేతి పైకెత్తండి అనరా? మీరు కూడా కొంచెం ఇది మా కలివి వనం సైన్యం. ఇదంతా కలివి వనం సైన్యం ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు అండదండలు ఇస్తున్న ఈ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మనం ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేస్తాం మనం అందరం కలిసి. ఇప్పుడు కొంతమంది చూడండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ తెలుసు, జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ అద్భుతమైనటువంటి సినిమా. శ్రీహరి గారు చివరిగా నటించినటువంటి సినిమా అది. దానికి ప్రొడ్యూసర్గా ప్రసాద్ అన్న ప్రొడ్యూస్ చేస్తూ అద్భుతమైనటువంటి సినిమాని, దాంతోపాటుగా హరిచరణ్ అన్న అనేక సీరియల్స్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినటువంటి వారు అన్నకు 2 కళ లాంటి వాళ్ళు. ప్రియమిత్రుడైనటువంటి అందర్పల్లి నాగరాజు గారు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. దయచేసి ముందుకు రావాల్సింది కోరుతున్నాం. కాబట్టి వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఇప్పుడు ఏవి చూద్దాం. కంగ్రాచులేషన్స్ టు రాజ్ నరేంద్ర. జగిత్యాలలోని జగ్గసాగర్ అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి సినీ రంగంపై తనకున్న మక్కువతో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకొని యాక్టర్గా, రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని కొనసాగించారు రాజ్ నరేంద్ర. ఆ తర్వాత తన స్వీయ దర్శకత్వంలో అనుకోకుండా ఏం జరిగిందంటే, జాబిల్లి కోసం ఆకాశమల్లి వ్యక్తిని ప్రేమిస్తే ప్రేమికులు, అదే ఈ వ్యవస్థను ప్రేమిస్తే ఫంటూరన్ లాంటి గొప్ప గొప్ప చిత్రాలను మనకు అందించారు. ఇప్పుడు వస్తున్న మరో చిత్రం ఏఆర్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న చిత్రం కలివి వనం. తన 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుండి అనేక మంది హీరోలను, హీరోయిన్లను, రైటర్లను, టెక్నీషియన్లను సినిమా రంగానికి పరిచయం చేశారు.
గ్రామీణ స్థాయి నటులకు టెక్నీషియన్లకు అందనంత దూరంలో ఉన్న సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు భిన్నమైన కథలతో అలరించే రాజ్ నరేంద్ర గారు ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసేలాగా, ప్రశ్నించే తత్వాన్ని మనిషిలో పెంచేలాగా, ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని, ప్రకృతి పట్ల మనిషికి ఉండవలసిన బాధ్యతను గుర్తు చేసేలాగా ఈ చిత్రంతో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఒక వ్యవస్థను కదిలించే శక్తి సినిమాకు ఉందని ఈ సినిమా ఖచ్చితంగా నిరూపించబోతుంది. ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు రాజ్ నరేంద్ర అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు రాజ్ నరేంద్ర. ఇద్దరు ఇక్కడే ఉన్నారు, తిరుపతి మాటల గారు, ఇస్లావత్ కమల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి ఇద్దరిని వేదికపైకి ఒకేసారి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలంగాణ అంటే ఇంతకుముందు మనం వెండి తెర మీద నటిస్తేనే సినీ తారలు అనేవాళ్ళు కాబట్టి ఫోక్ స్టార్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, స్వాగతం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమైతలేదు. కరెక్ట్. ఒక సంవత్సరం క్రితం నాకు రాజన్న వేములవాడలో ఒక కార్యక్రమం కోసం వచ్చినప్పుడు ఉదయం పూట అట్లా మానేరు వాగు కొన్ని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ కథ గురించి నాకు చెప్పిండు. ఆ కథ పూర్తిగా వినే సమయంలో నాకు అనిపించింది ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇస్తే బాగుండు అని. కానీ నేను ఊహించకుండానే నాకు ఇందులో 2 పాటలు రాసే అవకాశం, ఒక పాట పాడే అవకాశం రాజానికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలను అందించినటువంటి మన కాసర్ల శ్యామన్న, అట్లనే అటు బంజారాతో పాటు ఇటు తెలుగులో కూడా ఎన్నో హిట్స్ మనకు అందించినటువంటి కమల్ ఇస్లావత్ అన్న, వీళ్ళందరితో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాజన్నకు మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో నటించిన హీరో నాగదుర్గకి హీరో అని ఎందుకు అంటున్నానంటే, పోస్టర్లో తనను చూసినప్పుడు నాకు విజయశాంతి కనిపించింది. ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే తనను హీరోయిన్ అని ఎవరు అనలేదు, హీరోనే అన్నారు. నాకు నాగదుర్గ చూసినప్పుడు కూడా ఒక హీరోలాగా కనిపించింది కాబట్టి తనను హీరోగానే సంబోధించాను. ఒక ఫోక్ యూట్యూబ్ నుంచి ఇలా సినిమా ప్రధాన కథానాయిక ఎదగడానికి తనకు సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ అమ్మ నాన్నలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప కథకి తనను ఎంచుకున్నటువంటి డైరెక్టర్ రాజన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసినటువంటి ఆల్ క్రాఫ్ట్స్ అన్ని శాఖల వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించాలని వారందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా ఇందులో నటించడం జరిగింది. ఇది తెలంగాణ యూట్యూబ్ స్టార్స్కి ఒక మొదటి పెట్టు అని నేను భావిస్తూ ఉన్నానన్న. రాబోయే రోజులలో మరిన్ని తెలంగాణ యూట్యూబ్ స్టార్స్ సినిమాలు నిర్వహిస్తారని, ఆ సినిమాలు కూడా అత్యంత అద్భుతంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకంటే ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సారీ అన్న, నేను ఎవరి గురించి అన్న మర్చిపోతే క్షమించాలి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అని అంటే అరే కలిసి పనిచేసిన మదీన్ ఇక్కడ కనిపించాడు కాబట్టి
వస్తున్నాడా? ఓకే. ఈ సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో అంతే సమస్థాయిలో సంగీతాన్ని అందించినటువంటి యువ సంగీత దర్శకుడు తమ్ముడు మదీనికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి యూట్యూబ్ మిత్రులకి, పెద్దలకి, ప్రముఖులకి అందరికీ నమస్కారం. రాజన్నకు నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్. కరెక్ట్గా 2005వ సంవత్సరంలో అన్న హేరాజ్ అనే ఒక ఆల్బమ్ తీస్తాడు. ఆ ఆల్బంలో గణేష్ చిన్న నా ఫ్రెండే అన్ని పాటలు రాస్తాడు. ఆ గణేష్ చిన్న నన్ను రాజన్నకి పరిచయం చేస్తాడు. 8-10 రోజులు ఆ షూటింగ్లో దగ్గర దగ్గరనే అన్నకు ఒక 15 పాటలు వినిపించుంటా. అప్పటి నుంచి జర్నీ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ అన్న తీసినటువంటిది 4వ మూవీ. నేను అందులో 3 సినిమాల్లో పాట రాసిన. మొదటి సినిమా గుగ్గిల శివప్రసాద్ అన్న ప్రొడ్యూసర్లో, అన్న డైరెక్షన్లో ఒక పాట. అండ్ ఇంతకుముందు ఫన్ టు రన్ అని ఒక పోస్టర్ మీరు చూసిండ్రు, అది కూడా రిలీజ్కి ఉంది అందులో. అండ్ ఇప్పుడు ఇది వాస్తవానికి ఈ 3 సినిమాలు కూడా పేరు తీసుకొచ్చినాయి, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అన్నకి అవార్డులు తీసుకురాబోతుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆయనతో పాటు సాగుతున్నటువంటి ప్రయాణంలో నన్ను కూడా పట్టుకొని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నకి పాదాభివందనాలు. అన్న థ్యాంక్ యూ. వాస్తవానికి కాసల శ్యామన్న అన్నకి బాగా దగ్గర. అన్నతోని అన్ని పాటలు రాయించవచ్చు. లేదు నువ్వు కూడా ఒక పాట రాయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న ఏనాడైతే ఒక స్టోరీ అనుకున్నాడో ఆ స్టోరీ నుంచి ఈ రోజు వరకు, మొదటి రోజు ఏదైతే కష్టం ఉందో, ఎంతైతే తపన ఉందో, ఈరోజు కూడా వేదిక మీద మనం అందరం కూర్చున్నాము. అన్న మనందరికంటే పెద్దోడు అయినా కూడా నిలబడి ఆ తపన కనబడుతుంది చూసిందా. ఈ తపన డే 1 స్టోరీ ఏదైతే అనుకున్నారో, మన ప్రొడ్యూసర్ అన్నలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓకే ఇది ముందుకు వెళ్దామని అన్నప్పుడు ఏదైతే ఆ డే ఉందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్తో, అదే తపనతో ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది అవార్డుతో పాటు అన్నకి ముందు ఇంకా పెద్ద బడ్జెట్తో కూడినటువంటి భారీ ఆఫర్లు రాబోతున్నాయి. అది సక్సెస్ కావాలని, అన్న ప్రయాణంలోనే నా సక్సెస్ కూడా ఉందని నేను ప్రధానంగా నమ్ముతున్నా. దయచేసి మీ బాటలో నన్ను కూడా ఇంకా ముందు తీసుకెళ్ళాలని మనవి చేస్తూ, ఈ సినిమాలో లీడ్ రోల్ నటించినటువంటి చెల్లె నాగదుర్గ యూట్యూబ్లో వచ్చినటువంటి సాంగ్స్, డ్యాన్స్, యాక్టింగ్ అక్కడి వరకే చూసినాం, కానీ ఈ మూవీలో చెల్లెని మనం కొత్త కోణంలో చూడబోతున్నాం. అరే ఈమె నాగదుర్గేనా, ఇన్ని రోజులు మనం చూసిన అమ్మాయేనా అని అంత ఉంటుంది. అంటే నేను కొన్నిసార్లు లొకేషన్కి పోయి చూడటం నేనే ఆశ్చర్యానికి గురైనా. అండ్ ప్రేక్షకులకి అభిమానులందరికీ కూడా ఇదొక మంచి ట్రీట్ అవ్వబోతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇంత గొప్పగా ఈ ప్రయాణం సాగడానికి బాటలు వేసినటువంటి, భరోసానిస్తూ బరువును మోసినటువంటి మన ప్రొడ్యూసర్లు అన్న మల్లిక్ అన్నకి, అలాగే విష్ణువర్ధన్ అన్నకి, సహకరించిన ప్రతి ఒక్కరికి, అండ్ మేము రాసినటువంటి ఈ పాటలకి చక్కని బాణీలు ఇచ్చి మా చేత ఈ తన ప్రయాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మిత్రుడు మదీన్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అండ్ థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. సినిమాను నిర్మించడంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రొడ్యూసర్లకు తెలుసు. కాబట్టి దయచేసి ఆ ముగ్గురిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని, విష్ణువర్ధన్ రెడ్డి గారిని, మల్లికార్జున రెడ్డి గారిని వేదికపైకి, ముగ్గురిని ఒకేసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి మొక్కల్ని ఇంటిగా అందించాల్సిందిగా డైరెక్టర్ గారిని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఎట్లాంటి అంటే ఈ సినిమా ఫీల్డ్ గురించి నాకు ఎక్కువ తెలియదు, కానీ గత నేను 20-25 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పట్లో ఆ పొలం పక్కన వేజేల సత్యనారాయణ గారు ఆయన ఎన్నోసార్లు అన్నాడు,
బాబు నువ్వు ఎందుకు ట్రై చేయొద్దు అని. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమాలకు అని చెప్పి అదే దానిలో ఇప్పుడు మా తమ్ముళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు వెళ్తున్నందుకు వాళ్ళకి ముందు ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మన జరుగుతున్నటువంటి విషయాలలో కానివ్వండి, జరగబోయేటువంటి విషయాలలో కానివ్వండి, మన రైటర్ అండ్ డైరెక్టర్ నరేంద్ర గారు కూడా వారికి అనేక సార్లు చెప్పినారు. మా తమ్ముళ్ళు కూడా నరేంద్ర గారి గురించి అన్న వారు చెప్పిన స్టోరీ చూసి ఇంట్రెస్ట్ అయినా అన్న కూడా నాకు కొద్దిగా ఎందుకో ఈ సినిమా ఫీల్డ్ అంటే నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా అప్పుడు ఉండే, ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి యూట్యూబర్స్ అన్నీ వచ్చిన తర్వాత దానికి కూడా కొద్దిగా బాగానే ఇది ఉంది. సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది కూడా పరిచయస్తున్నారు. ఫస్ట్ ఎక్కువ పరిచయం ఉన్న క్లోజ్గా ఉండేది మన బెల్లంకొండ సురేష్ గారితో బాగా ఇదే ఉంటాం. ఎన్నో మొక్కలు పెంచుకున్నాం. ఆ దానిపైనే ఈ మూవీ ఉన్నట్టు నాకు అర్థమైంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. సారీ ఫస్ట్ పెద్ద లేట్ అయింది. ఎట్లా స్టార్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా రంగానికి, ఫోక్ రంగానికి రావడానికి కారణమైన నా తల్లిదండ్రులకి అండ్ నాకు కళాభిక్ష పెట్టిన మా మామయ్య గారికి అండ్ నేను ముందుకెళ్ళడానికి అంటే అందరూ ఎదగడానికి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లల్లో ముందు ఫోక్ అంటే ఇక్కడ అంతా ఫోక్ రంగం ఉంది కాబట్టి చెప్తున్నా. ఫోక్లో తిరుపతి అన్న నాకు ఫస్ట్ పిల్లర్గా వెరీ హ్యాపీ టు. అండ్ మన సినిమా కూడా ఏంటంటే అన్న రాజన నాకు నీలోఫర్ల కేఫ్లో కలిసి అదే ఇట్లా మనం సినిమా చేస్తున్నాం ఫస్ట్ అన్న మనం సినిమా అంటే అలా లేదు మనం అర్జెంట్ సినిమా స్టార్ట్ చేస్తున్నాం నువ్వే మ్యూజిక్ అన్నాడు. సరే అన్న చేద్దాం అంటే మరి ఎట్లా అన్న ఏం చేద్దాం అంటే అదే నీకు మన ఫోక్ రంగం అంతా సపోర్ట్ ఉంటుంది, లేదన్నా నాకు సపోర్ట్ కాదు సినిమాకి సపోర్ట్ ఉంటారు వాళ్ళందరూ అని చెప్పాను. సో అన్నప్పుడు లేదు అదే సినిమా మనం అర్జెంట్గా స్టార్ట్ చేయాలి, రేపే అడ్వాన్స్ తీసుకోవాలి అన్నాడు. అనగానే సరే అన్న స్టార్ట్ చేద్దాం. సినిమా దీని మీద అన్న లవ్ లవ్ కాదు యాక్షన్ అన్నమాట. ఏంటన్నా మరి అంటే సినిమా నేచర్ మీద ఉన్నది అంటే నేచర్ మీద సినిమా ఏంటన్నా అంటే అవును అంటే కంటెంట్ చెప్పండి అన్న మరి పాటలు వేయాలి మొత్తం నేచర్ మీద అంటే ఫస్ట్ మన పాటలు ఎట్లుంటాయి మరి 4 సాంగ్స్ ఉంటాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 4 పాటలు డిఫరెంట్గా ఉంటాయి, అన్ని నేచర్ మీదే ఉంటాయి అన్న. మన నేచరే మనకి ఫ్యూచరా అన్న. అవును అదే సార్ 4 పాటలు కూడా హీరోయిన్ డ్యూయట్ ఐటమ్ సాంగ్ చేస్తే ఎట్లుంటుందో 4 పాటలు డిఫరెంట్గా మీరు చూస్తూ ఉంటారు కదా. 4 పాటలు కూడా అట్లే ఉంటాయి మీకు, కానీ మొత్తం నేచర్ ఉంటుంది లిరిక్ అంతా. సో అట్లా ప్రయోగం చేసాం. తప్పకుండా మన సినిమాని మీరు అందరూ ఆదరించి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు. మీరు కష్టపడితే 2 కోట్ల మంది మన సినిమా తీసుకురావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ నాకు ఇక్కడ కొంతమంది కావాల్సిన వ్యక్తులలో రాజన్న ఎప్పటి నుంచో 10 years బ్యాక్ నుంచి అన్న సినిమాకు ప్రోగ్రామింగ్ అంటే కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను నేను అన్న సినిమాకి. అక్కడి నుంచి మది నువ్వు బాగా చేస్తున్నావు అని అప్పట్లో నన్ను ప్రోత్సహించుకుంటూ వచ్చినాడు రాజన్న. సరే ఇంకా అన్న నాకు సినిమా ఇచ్చేంత వరకు నేను ఎదిగినా అన్న నాకు ఇవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ యాక్చువల్లీ. మన ఇంకా మొత్తం వస్తే కింద 2 పునాదులు ఉన్నాయి ఈ సినిమాకి, మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న. అన్న కూడా వచ్చి ఫస్ట్ 4 పాటల వరకు వాళ్ళకి వినిపించలేదు. 4 పాటలు అయిన తర్వాత వచ్చి ఒకసారి ప్లే
బాగుంది ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ అదిరిపోయింది, బాగా బాగుంది. అట్లా 4 పాటలు 4 మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకో ఏంటంటే అన్న మరి అంటే ఇది చిన్న టాపిక్, ఫస్ట్లోనే జరిగింది. నీలోఫర్ కేఫ్లోనే ఇది ఒకటి మిస్ అయ్యాను, మళ్ళీ చెప్తున్నాను. అన్న మరి మన సినిమాకి రైటర్స్ చెప్పిందంటే నీకు ఏ రైటర్స్ కావాలంటే నాకు నేచర్ అన్న, నేచర్ అంటే తెలంగాణలో మట్టి వ్యాపారం అంటే తిరుపతి అన్న కావాలి, సెకండ్ కమల్ అన్న కావాలి, ఇంకా కొంచెం కమర్షియల్ దీన్ని తీసుకెళ్ళాలంటే శ్యామ్ అన్న కావాలంటే ముగ్గురు నీకు ఓకే రెడీ ఓకే అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అన్నా అండి. ఇంకోటి నేను అప్పుడు తిరుపతి అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా మరి రాజన్న ఫోన్ చేసిండు ఇట్లా మనకు సినిమా అంటే లేదు మాట్లాడినాం అది. అంటే ఇక్కడ ఒక చిన్నది ఉంది, కమలన్న నాకు తిరుపతి అన్నకు బాండింగ్ ఏంటంటే 10,000 పాటల నుంచి మొదలు పెడితే 10 లక్షల పాట ఏదో వచ్చినా నా తమ్ముడు మ్యూజిక్ చేయాలనుకుంటారు వాళ్ళిద్దరు. అదే ప్రేమతో కూడిన స్వార్థం, వాళ్ళిద్దరు ప్రేమతో కూడిన స్వార్థం ఉంటుంది వాళ్ళకు నా మీద. అంటే అదే అంటే అది సంపాదించుకోగలిగినా అది చాలా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. సినిమాని అందరూ ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి. అండ్ మన సినిమా హీరో అండ్ హీరోయిన్ నాగదుర్గ కూడా చింపేసింది. హీరో ఆమెనే, హీరోయిన్ ఆమెనే ఈ సినిమాకి. అంత నేను చూసా ఫస్ట్ హాఫ్ చూసి లేచి అన్న సినిమా తిరిపోయిందన్న అసలు ఫస్ట్ హాఫ్. అంటే ఒక 2-3 సీన్లు ఉంటాయి సినిమాలు అంతే, చిన్న 2-3 సీన్లతోని అట్లా కూర్చుంటారు. అది 2 సీన్లు ఉంటాయి సినిమాలో, మీ అందరితో క్లాప్స్ కొట్టేస్తాయి. అది 100% నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మదన్. సినిమా గురించి అసలు ఈ సినిమా ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది అనేది మీతో ఒక చిన్న ముచ్చట 2 నిమిషాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరూ ఇంతసేపు మమ్మల్ని మా విషయాలు వింటూ మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అసలు ఈ కథ ఎలా పుట్టింది అంటే మల్లికన్న విష్ణన్న వీళ్ళతో ట్రావెల్ చేసిన టైంలో ఫస్ట్ మల్లికన్నతో పరిచయం అయిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు అప్పటికే సినిమా స్టోరీస్ వింటున్నారంట. సినిమా చేయాలన్నది అన్న డ్రీమ్. మల్లికన్నది ఒక డ్రీమ్, ఒక సినిమా చేయాలి, ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేయాలి. సినిమా అంటే ఎర్రర్ యాక్షన్ అన్ని థ్రిల్లర్ కామన్గా అందరు తీస్తారు, అట్లా కాదు. అన్న నాకు ఎగ్జాంపుల్ చెప్పిందంటే బలగం లాంటి ఒక స్టోరీ కావాలి నాకు. అలాంటి ఏదైనా ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ ఏదైనా ఉంటే చేద్దామని అంటే, అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీలు కథలు చెప్తే ఎవరు తీయరన్నా అని చెప్పిన నేను ఫస్ట్. దాన్ని నమ్మడం చాలా కష్టం. అలాంటి హార్ట్ టచింగ్ స్టోరీని నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి మీద సినిమా తీస్తున్నంటే ఏ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు. కానీ ఆ ప్రకృతిలో కూడా నేను కమర్షియాలిటీ చూపిస్తాను. అంటే కమర్షియాలిటీ అంటే నేను కమర్షియాలిటీ కాదు, జనాల్ని ఎంటర్టైన్ చేస్తా, కమర్షియల్గా జనాల్ని కంపల్సరీ రంజింపజేస్తా. ఆ 2 గంటల సినిమాని కంపల్సరీ వాళ్ళని కూర్చోబెడతా థియేటర్లో. నేను దాన్ని డిజైన్ చేస్తానని చెప్పి కథ మల్లికన్నకు చెప్తే, మల్లికన్న నన్ను నమ్మి, నా కథను నమ్మి విష్ణన్నను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి, విష్ణన్నకు మళ్ళీ మల్లికన్నకు ఇద్దరికి నేను కథను చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు కథ విన్న తర్వాత వెంటనే అద్భుతంగా ఉంది ఈ కథ, ఖచ్చితంగా మనం చేస్తున్నామని చెప్పి వెరీ ఇమ్మీడియట్లీ 1 మంత్లో సినిమా స్టార్ట్ అయిపోయిందండి. 1 మంత్లో సినిమా స్టార్ట్ అయిపోయింది. 25 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. 25 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. 2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ DI, RR ఈ 2 వర్కులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మైబీ జూన్ లాస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్లో సినిమాని ఖచ్చితంగా మేము మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి మీకు సభాముఖంగా మాటిస్తున్నాం. అలాగే ఈ కథ పుట్టడానికి గల కారణం నా మదిలో, మీరు వనజీవి రామయ్య ముననే స్వర్గస్థులయ్యారు వారు. ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటడమా? హౌ ఇస్ పాసిబుల్? ఇంత బిజీ లైఫ్లో మనిషి నేను నాది అనే స్వార్థంలో బతుకుతున్నటువంటి ఈ కాలంలో ఒక మనిషి 1,000,000 మొక్కలు నాటిండ. అది నాకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. దాని తర్వాత దూసర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేటలో ఒక విలేజ్లో, మారుమూల విలేజ్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తన సొంత 70 ఎకరాల ల్యాండ్ని చెట్లకు పెట్టి అడవిగా మలిచేసాడు. దాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తారు. సో ఇప్పుడు ఒక గజం ఉంటే ఎంత కమ్మదామని చూస్తారు, దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చూస్తారు. ఒక 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచి, అడవిగా పక్షులకు జీవరాశికి వదిలేసింది దాన్ని అడవిని. దాంట్లో ఒక పండు కానీ ఒక ఏది కానీ దానికి బయట అమ్మడు చేయడు. తన సొంతంగా అడవిని నాటి సృష్టించాడు. అది ఎక్కడో ఒక యూట్యూబ్లో ఆ వీడియో చూసిన నేను, నన్ను రంజింపజేసేది అది. దీని మీద కథ ఎందుకు చేయదు మనం?
అడవికి వాస్తవంగా ప్రతి మనిషికి తెలియదు అసలు ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని మర్చిపోతున్న మనిషి. ప్రకృతిని నాశనం చేస్తూ ఎదుగుతూ వస్తున్నాడు తప్ప కానీ ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని మర్చిపోతున్న మనిషి. అలాంటి మనుషులకు మన సినిమా మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న మొక్కను చూసినా వాళ్ళు దండం పెట్టుకోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కథ ఈ కథ అంత గొప్పగా వచ్చింది. ఈ ప్రకృతి యొక్క గొప్పదనాన్ని చెప్పే సినిమాలు ఖచ్చితంగా ఇలాంటి సినిమాల్ని మనం ఆదరించాలి, ఖచ్చితంగా ఆదరించాలి. ఆదరిస్తారు మనకు తెలుసు. అంటే కొంతమంది ఏముంటుందంటే ఇలాంటి సినిమా చూస్తే ఎవడు చూస్తారో అనిపిస్తుంది, ఎవడు చూస్తారో అనిపిస్తుంది. కానీ అలాంటి సినిమాలు కూడా మనం మనుషుల్ని కూర్చోబెట్టి చూపించవచ్చు అనే థాట్ని దీంట్లో క్రియేట్. ఇప్పుడు ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ మదీనేస్కి అన్నాడు 4 పాటలు ఉంటాయి. ఒక పాట లవర్ ఉన్నట్టే ఉంటుంది పాట, సినిమాలో నిజంగా ప్రియుడు వాడుతున్నట్టే ఉంటుంది పాట. మీరు వింటే త్వరలో ఆడియో రిలీజ్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక ప్రియుడు ఒక అమ్మాయి కోసం పాడినట్టే ఉంటుంది పాట, కానీ ప్రియుడు ఉంటాడు సినిమా. ఒక పాట ప్రియుడు కోసం అమ్మాయి పాడుతున్నట్టు ఉంటుంది, కానీ ప్రియుడు ఉంటాడు సినిమా, అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఒక ప్రకృతికి అనుసంధానంగా మన మాటల తిరుపతి గారు, కమల్ ఇస్లావత్ గారు, మా మిత్రుడు కాసల షా, నా రూమ్మేట్, మేము ఇద్దరం కలిసి 7 సంవత్సరాలు ఒకటే రూమ్లో మేము జర్నీ చేస్తాము ఉస్మానియా క్యాంపస్ నుంచి. వీళ్ళందరూ నాకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సిచ్యువేషన్ మాట తిరుపతి అన్న దేని మీద రాత్రి పాటలు ప్రకృతి గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే మట్టిని తాకిన సేతులకు పరి దండాలు ఎంత అద్భుతంగా రాసిన పాట. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న ఒక మనిషి అడవిని నాడితే ఆ మనిషి గొప్పదాన్ని ఎట్లా చెప్తావు నువ్వు? దుసరప్పుడు సత్యనారాయణ గురించి స్టోరీ చెప్పిన అన్నకు, ఆయన గురించి నువ్వు పాట ఎట్లా రాస్తావు అన్న, నాకు అసలు పాట కావాలని చెప్పిన. ఆ పాట రాసిచ్చింది నాకు, అలాంటి పాట రాసిచ్చింది నాకు. అది అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ, ఆ లిరిక్ కానీ, మ్యూజిక్ కానీ అద్దరిపోతుంది. వండర్ఫుల్ మ్యూజిక్ వచ్చింది. ఇప్పటికి విన్నవాళ్ళు నా వెల్ విషర్స్ అండ్ టీం కొంతమంది మధ్యన ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అంతా చూసేసినాడు, కమల్ ఇస్లావత్ కూడా చూసేసినాడు సినిమాని. వీళ్ళందరూ దాదాపు సినిమాని కొంచెం చూసినారు. డబ్బింగ్ కాడ అక్కడ వస్తుంటారు కదా, హైదరాబాద్కి వచ్చినప్పుడు జర్నీలో ఆ స్టూడియోలోకి వచ్చినప్పుడు చూశారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి పేరు వస్తుంది, నీకు డిఫరెంట్గా వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి మార్కెట్ అవుతుంది, మంచిగా అద్భుతంగా వస్తుంది. ప్రొడ్యూసర్లకు 4 రూపాయలు వచ్చి ఈ సినిమాకు పేరు వస్తేయాలి. వాళ్ళు కూడా ఈ సినిమా తీసినప్పుడు నాకు చెప్పిన మాట ఒకటే, మా పైసలు మాకు కొంచెం వస్తేయాలన్నా ఈ సినిమా మాత్రం నిలబడిపోవాలి ఖచ్చితంగా, మేము కోట్లు కావాలని ఆలోచించాలి. అదే మాట మీద వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఆపకుండా ప్రొడ్యూసర్స్ నన్ను ఏం కావాలన్నా నాకు లొకేషన్లో అది నాకు అరేంజ్ చేసి సినిమాని ఇంత విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు నాకు దోహదపడ్డారు. రోజు లొకేషన్లో ఉంటూ ప్రొడ్యూసర్స్ అంటే అక్కడ నుండి మేనేజర్ పెట్టి డబ్బులు పంపి చేయొచ్చు. మా మల్లికన్న అయితే వంట చేసిండు, కృష్ణన్న లొకేషన్లో కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పి కూర్చొని చూసుకున్నాడు. వాళ్ళు లొకేషన్లో ఉండి మాతో పాటు ట్రావెల్ చేస్తూ సినిమా మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. కానీ ఈరోజు సినిమాలో నాతో పాటు నా సినిమాకి సపోర్ట్ చేసిన చాలామంది యూట్యూబర్స్ అండ్ నా మిత్రులు శ్రేయబ్లాసులు చాలామంది ఉన్నారు. నేను అడగగానే కొన్ని ప్యాచ్ వర్క్లు పడ్డే సినిమాకు మా బబ్బులు శివ గురించి చెప్పాలి. నేను నిజంగా వాళ్ళిద్దరిని చాలా ఇబ్బంది పెట్టిన. మా బబ్బులు అంటాడు, నేను ఈ మధ్యలో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు జీవనాధారం కావాలి కదా, నేను పాటలు తీస్తా, యూట్యూబ్ సాంగ్స్ తీస్తా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్లో కైకిలు పడిపోతానట్టు. అయితే ఆ పాటలు తీస్తున్న టైంలో కూడా బబ్బులు పాట తీస్తున్నాం కదా, ఆ పాట షూటింగ్ అయిపోయే గ్యాప్లో బబ్బులు ఒక షార్ట్ గిట్ ఒకటి తీసుకొద్దాం పాట పడకపోతుంది కెమెరా పట్టుకొని. ఏంటిదని అంటే సినిమా ప్యాచ్ వర్క్ అంటుంటే మళ్ళొక్క దగ్గర షూటింగ్ అప్పుడు పోతుంటే బబ్బులు ఇక్కడ దగ్గర పోయేద్దాం పా అంటుంటే ఏంటిదంటే అంటే ఒక చిన్న ప్యాచ్ వర్క్, మొన్న ప్యాచ్ వర్క్, నిన్న ప్యాచ్ వర్క్, మొన్న ఒకరోజు అన్నాడు ప్యాచ్ వర్క్ సినిమా నాతో దిగుతున్నావు కదా అన్నాడు. కానీ నిజంగా బబ్లు చాలా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ బబ్లు, థ్యాంక్ యూ. అండ్ శివ డిఓపి శివ వేలిపుల, నిజంగా తమ్ముడు నిన్ను ఎంత చెప్పినా నాకు అది తక్కువే. ఎందుకంటే మారేడుమిల్లి షూటింగ్కి వెళ్ళాను. మారేడుమిల్లి పెద్ద కెమెరాలు తీసుకపోతే అక్కడ పర్మిషన్ అదంతా చాలా కష్టం అవుతుందని చెప్పి చిన్న కెమెరాలు తీసుకుపోయినాం. చిన్న కెమెరాలు తీసుకపోయి అక్కడ షూటింగ్ చేస్తున్నాం. కెమెరా ప్రాబ్లం వచ్చింది. కెమెరా ప్రాబ్లం వచ్చి సడన్గా కెమెరా ఆగిపోయింది. తెల్లారితే షూటింగ్ ఆగద్దు. హైదరాబాద్ నుంచి కెమెరా రావాలంటే మధ్యాహ్నం అవుతుంది. ఎట్లా స్పాట్లు ఇప్పుడు ఎవరు రాగలుగుతారు అని చెప్పి శివవేలుపులకు ఫోన్ చేస్తే రాత్రి తనే కారులో పెట్రోల్ పోసుకొని నితీష్ నారాయణ, నితీష్ గురించి కూడా చెప్పాలి. వీళ్ళు రాత్రి కారేసుకొని మారేడుమిల్లికి వచ్చి కెమెరా పట్టుకొని వచ్చి ఆ సాంగ్ని కంప్లీట్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ నిలిచిండు. శివ ప్లీజ్ ఒకసారి బబ్లు శివ స్టైల్ దగ్గర రావాలి ప్లీజ్.
బబ్బులు శివ. వీళ్ళిద్దరు నాకు చాలా నచ్చిన డిఓపీలు, నా తమ్ముళ్ళు. చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన సినిమా. ఇట్లా ఒక్కరే కాదు, నితీష్ మారవేలి తమ్ముడు నితీష్ రావాలి, స్టేజ్ మీదకి రావాలి. తమ్ముడు రావాలి. ఈ తమ్ముడు చాలా బక్కగా ఉంటాడు, చిన్నపిల్లల లెక్క ఉంటాడు, కానీ అసలు మామూలుడు కాదు. తమ్ముడు నితీష్ మనడు యూట్యూబ్ అడ్వైజరు అండ్ టెక్నికల్ అడ్వైజరు అండ్ ప్రొడ్యూసరు, చాలా ప్రోగ్రామింగ్స్, చాలామంది అందరు యూట్యూబ్ ఆర్టిస్టులతోటి టెక్నీషియన్స్ తోటి కలివిడిగా ఉండే మనిషి. తమ్ముడు ఈ రాత్రి నాకు ఈ పని అయితే నా సినిమా పని అయిపోతుందని చెప్తే ఆ రాత్రి కింద మీద పడినా సరే, అన్న నేను మాటిస్తున్నా నీకు అది అయిపోతుంది పో అంటాడు. ఏదో రకంగా దాన్ని చేసి పెడుతున్నాడు, ఖచ్చితంగా చేసి పెడతాడు. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా, అన్న ఏం కావాలి, ఏం లేదు నాకు శివ కావాలి, శివను పట్టుకొని రా, డ్రైవింగ్ చేయి, ఆయన పడుకోబెట్టు, పొద్దున షూటింగ్ వెళ్ళాలంటే డ్రైవింగ్ చేసుకుంటూ మారడం వెళ్ళేదాకా రాత్రి శివను తీసుకుని వచ్చండి కాదు. థ్యాంక్ యూ. ఇట్లా ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, నా తోటి మిత్రులు హరీష్ పటేల్, ఆదర్శ్ పటేల్, సాగర్ ముదిరాజు పోస్టర్ డిజైన్, టోనీ కిక్, హీరో టోనీ కిక్ అండ్ అక్షిత్ మార్వెల్ అండ్ జోడు వెంకట్, ఇట్లా పేరు పేరున ఎంతమంది నాకు ఏం కావాలన్నా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ఇంత తొందరగా కంప్లీట్ కావడానికి వీళ్ళందరి సహకారం కూడా ఉంది. ఒకసారి గట్టిగా నా తరఫున చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. నాగదుర్గ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక మాట అడిగాడు, అన్న అంత బాగుంది, ఇలా హీరో లేడు, ఇలా సినిమాని చూడాలంటే హీరోయిన్ ఎవరు, దీంట్లో ఆ లేడీ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే నా మైండ్లో ఒకరు ఉన్నారు నా ఈ కథలో. అంటే ఆ క్యారెక్టర్ని చూస్తే రెస్పెక్ట్ రావాలి. ఈ అమ్మాయి ఇంతవరకు ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఈ అబ్బాయితో నటించలేదు ఇంతవరకు. సోలోగా నటిస్తుంది, తను సింగిల్ చేస్తుంది, కూచిపూడి డ్యాన్సర్. నాకు ఎందుకంటే కూచిపూడి డ్యాన్సర్స్కి హావభావాలు బాగా పలుకుతాయి, అంటే స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పి నాగదుర్గను పెడదామనుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి చెప్పిన మల్లికన్ ఏమంటే తెలుసు ఒకటే మాట, అమ్మతోడు కథ చెప్తే నాకు ఆమెనే ఏమంటుంది అన్నాడు మల్లికన్న. తర్వాత విష్ణానికి సేవ్ చేసినాం, ఓకేనా మీకు అని అన్నాడు. తను ఏంటంటే మీకు ఓకేనా అంటాడు, అంతే. ఓకే అన్న అంటే సరే మరి మాట్లాడారు ఒకసారి అన్నాడు. అన్న తర్వాత నాగదుర్గకు రాఖీ పౌర్ణమి రోజు, నాకు బాగా గుర్తుంది కదా, రాఖీ పౌర్ణమి రోజు ఫోన్ చేసిన, ఇలా మంచి రోజురా చెల్లె, ఇంటికి వస్తున్నానే అని చెప్పిన. ఇంటికి వెళ్ళినా, చెల్లెతో రాఖీ కట్టించుకున్నా, కట్నం పెట్టిన, స్వీట్ తిన్నాక మనం సినిమా చేస్తున్నాం, నీకు కథ చెప్తా అని చెప్పినాక అమ్మ నాగదుర్గ వాళ్ళ అమ్మ నేను ముగ్గురమే ఉన్నాం. వీళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక బ్రీఫ్గా ఒక 1.5 hour కథ గురించి నారేషన్ చేసిన. చెల్లె వినగానే నిజంగా ఇది నా కోసం రాసినట్టే ఉన్నదన్న అన్నది. అమ్మ కూడా సేమ్, ఇది నా కోసం రాసినట్టే ఉంది, డెఫినెట్గా చేద్దామని చెప్పన్నారు. వాస్తవంగా మన అమ్మాయి కూడా చెప్పిన, అంటే అమౌంట్ గురించి మనం చెప్పొద్దు కానీ నేను తప్పించుకుంటారా కొంచెం, నాకు సపోర్ట్ చేయాలంటే అన్న డబ్బు దేని సమస్య లేదు, మనం ఖచ్చితంగా ఈ సినిమా చేస్తున్నామని చెప్పి నాకు ఫుల్గా సపోర్ట్ చేసి పొద్దున నాకు అంటే ప్రతిరోజు మాంటేజ్ షాట్లు తీయాలని చెప్పి అనుకున్నాను. కెమెరామెన్ నేను, జిఎల్ బాబు నేను ఏమనుకున్నాను అంటే ప్రతిరోజు ఒక 2 మాంటేజ్ షాట్లు కొడదామన్నాను అనుకున్నాను. అది ఎందుకు కొడుతున్నావు కూడా కెమెరామెన్ కూడా తెలియదు, కొడదామని చెప్పాను. అమ్మాయికి చెప్పా, అమ్మాయి 4:30-5 గంటలకు నువ్వు రెడీ ఉండాలి ప్లీజ్ అంటే, లాస్ట్ వేసుకొని రెడీ అయిపోయి నేను రెడీ ఉన్నాను ఫోన్ చేస్తుంది. మాతో కొంచెం ఆమెను రెడీ లేట్ అవుతుంది, వేసుకొని పోయి పొద్దున 2 షాట్లు తీసేసి ఆమెను మళ్ళీ బ్రేక్ చెప్తే మధ్యాహ్నం ఆమెకు షాట్ ఉండదు, అయినా కానీ ఓపిక అక్కడ కూర్చొని ఉంటుండే.
ఎందుకంటే ఫస్ట్ పెద్ద ఆర్టిస్టులే కోఆర్డినేషన్స్ ఏమైనా కొట్టేసుకోవాలి కదా, చిన్న బడ్జెట్ కాబట్టి. మన ఆర్టిస్ట్ కాబట్టి మనం వెయిట్ చేపిస్తుంటుంది. అయినా వెయిట్ భరిస్తూ మమ్మల్ని ఏమన్నా భరిస్తూ ఈ సినిమాని చాలా అద్భుతంగా నటించింది. అన్న నేను చేస్తానని అడిగింది ఫస్ట్. నేను చేస్తానా అన్న అంటే చేస్తారో నువ్వు నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక 3 రోజులు 4 రోజులు వర్క్షాప్ పెట్టుకున్నాను. వర్క్షాప్ పెట్టుకొని ఆ డైలాగ్ పార్ట్ ఆ డైలాగ్ అదంతా చెప్పి తనకు పర్ఫెక్ట్గా తన మైండ్లోకి స్టోరీని ఇంజెక్ట్ చేసిన. తన మైండ్లోకి పర్ఫెక్ట్గా స్టోరీని ఇంజెక్ట్ చేస్తే అప్పుడు ఆ క్యారెక్టర్లో నాకు నాగదుర్గ కనబడలే, హరిత కనబడ్డది. సూపర్. ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇందులో క్యారెక్టర్ల గురించి చెప్తా మీ సినిమా కథ ఏంటో అర్థమైపోతుంది. సమ్మెట గాంధీ గారి పేరు భూమయ్య, తిన పేరు హరిత. ఈ పంచభూతాల లాంటి 5 పిల్లల పేర్లు ధరణి, గంగజల, సూర్య, ఆకాష్, పవన్. 5 పంచభూతాల లాంటి పిల్లలు. హరిత అనే ఒక టీచరు, భూమయ్య అనే ఒక రైతు ఆ ఊరికి వచ్చిన సమస్యని ఎట్లా కాపాడుకున్నాయి అనేది నా సినిమా కాన్సెప్ట్. మీకు అర్థమైపోయింది. నా సినిమా కాన్సెప్ట్ అదే. అద్భుతంగా ఉంటుంది సినిమాను కూడా చూసి మీరు ఆదరిస్తారు. త్వరలోనే చూసి ఆదరించి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం 10 మందికి చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. మనమే సపోర్ట్ చేసుకోవాలి. మనకంటూ అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే సినీ వినీల ఆకాశంలో చాలామంది సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళదే సినిమా రంగంగా భావించుకొని ఉన్నారు. మనకు ఎదగాలంటే మనం కథతో మాత్రమే కొట్టాలి తప్ప మనకి ఇంకా వేరే ఏ సోర్స్ లేదు. అలాంటి కథను పట్టుకొని మనం ఇలా ముందుకు వచ్చినాం. మన సినిమాని మనమే సపోర్ట్ చేసుకోవాలి, మన సినిమాని మనమే ఆదరించుకోవాలి. మనం ఖచ్చితంగా సినీ చరిత్రలో కూడా మనం యూట్యూబర్స్ అందరం ఖచ్చితంగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చెట్లు నరికే సినిమా కాదు, చెట్లు నాటే సినిమా. ఒక్క ప్లీజ్ సారీ, అందరి గురించి చెప్పిన ఒక 3 గురించి మర్చిపోయాను. ప్లీజ్ సారీ. చరణ్ రారా, వీడు చరణ్ వారియర్ నే పేరు పెట్టినా, ఎందుకంటే అక్కడ ఉంటాడు వారియర్ లెక్క. వీడు చిన్నప్పటి నుంచి వీడు నా శిష్యుడు నీ శిష్యుడు. కానీ ఇద్దరికి నా శిష్యుడు. కొన్ని ఏళ్ళ నుంచి నన్ను భరిస్తారు, ఘోరంగా భరిస్తారు. నేను వాస్తవంగా నేను తిట్టే తిట్లు వీళ్ళకి తెలియదు. మీకు ఘోరంగా తిడతా వీళ్ళని, మామూలుగా తింటా. అయినా కానీ అన్న సరే అంటారు తప్ప ఇంకో మాట మాట్లాడకుండా పనిచేస్తారు. ఇలా సినిమా జగిత్యాల్లో అన్ని రోజులు సక్సెస్ఫుల్గా సినిమా షూటింగ్ జరిగిందంటే వీళ్ళిద్దరు మెయిన్ కారణం. అంతేకాకుండా ఈ సినిమాకు బిజ్జంకి అనిల్ రావు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ. అండ్ మన ఈనాడు శేఖర్ అన్న, నాకు బాలముకుందం వచ్చినా బాలముకుందం అన్న, శేఖర్ అన్న నాకు ఈ గవర్నమెంట్ ఆఫీస్ కావాలి, షూటింగ్ కూడా నిత్తడా అన్న పోయి మాట్లాడి తిడుతుండే, ఊళ్ళను బతిలాడుతుండే. ఏమో చేస్తుండే, రాజు పొద్దున షూటింగ్ పెట్టుకుంటుండే, పోయి షూటింగ్ పెట్టుకుంటుంటే. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో అన్నని చాలా అర్ధరాత్రి 2-3 పొద్దున షూటింగ్ ఆగదు కదా మనం. అన్న కొంచెం ప్రాబ్లం చేస్తుండాలంటే ఒక్క నిమిషం ఆగని చెప్పి రాత్రిలో కూడా ఫోన్ చేసి మాట్లాడి సెట్ చేస్తుండే. బాలముకుందం అన్న అండ్ శేఖర్ అన్న, మా ప్రసాద్ అన్న, మహేందర్ అన్న, బి శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇట్లా ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం పనిచేసిండ్రు. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే చంద్రమౌళి ఎడిటర్, నా రూమ్మేట్. ఇప్పుడు ప్రస్తుతానికి నా రూమ్మేట్. హైదరాబాద్లో మేమిద్దరం రూమ్మేట్. ఆయన అలవైకుంఠపురం, గుంటూరు కారం ఇవన్నిటికీ ఆన్లైన్ ఎడిటర్. నన్ను అది నా సినిమా లెక్క చూడడు. ఆయన సినిమా చూస్తాడు. ఎడిటింగ్ చేసేటప్పుడు టేబుల్ మీద కూర్చుంటే డైరెక్టర్కి ఎట్లుంటుందంటే అది కదా ఇది కట్టి ఈ షాట్ కట్టి అంటే, సార్ వీటికి ఇవ్వండి సార్, మీకేం కావాలో ఆ సీన్ నా చెప్పేసి మీరు ఇంటికి ఇవ్వండి అంటాడు. చెక్కుతూనే ఉంటాడు. తన్ని ఓపిక మనం పట్టాలి కానీ చెప్తూనే ఉంటాడు. ఆయన సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఎడిటింగ్ చేస్తూనే ఉంటాడు. అట్లా మా చంద్రమౌళి కూడా చాలా కష్టపడి ఎడిటింగ్ చేసి సినిమాని ఎలా మేము చేసిన మిస్టేక్ని తెలియకుండా కవర్ చేసి ఎడిటింగ్లో అంత అద్భుతమైన ఎడిటర్ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. దాదాపుగా
సినిమాలో పనిచేసిన దాదాపు అందరి గురించి ఆయన చెప్పున్నారు. ఒక విషయం, యూట్యూబ్ స్టార్స్గా ఈరోజు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక పేరు వచ్చింది. మనం సినిమా వైపు దూసుకుపోతున్నాం. చాలామంది మన నుంచి సినిమాకి వెళ్తున్నారు. టోనీ ముఖ్యంగా ఆయన సినిమా షూటింగ్ సెట్లో ఉంది. పాపం ఆయన షూటింగ్ ఆయన వర్క్లో వదిలేసుకొని వచ్చినావు. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నానంటే నాగదుర్గ కంటే ముందు ఆయన క్లాప్ కొట్టిన సినిమా అది మొదలయ్యింది, నడుస్తుంది. కొద్ది రోజుల్లో ఆయన కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎందుకంటే పర్టికులర్గా ఆయన పేరు చెప్పాల్సి వస్తుందంటే యూట్యూబ్ నుంచి వెళ్ళి హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు చాలామంది అవుతున్నారు. అది ఎలా అంటే మీ అందరికీ తెలుసు, ఒక కుటుంబంలాగా మనం అందరం ఉన్నాం. మనకు మనం సపోర్ట్ చేసుకోగలిగితే ఒక్క మనిషి 1000-2000 మందితో సమానం. మీ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఒకరోజు 1,00,000 చూసే మన ఇన్స్టాలు ఓపెన్ చేసుకొని మనం ఉన్నాం. మీరు చేసే సహాయం ఇంకొక యూట్యూబ్ స్టార్ హీరో అవ్వడానికి, మీరు చేసేటువంటి సహాయం రేపటి టెక్నీషియన్ ఎదగడానికి, మీరు చేసే సహాయం రేపటి ప్రొడ్యూసర్ బతకడానికి. ప్రొడ్యూసర్ను బతికించుకోవాలి, మనం ఆర్టిస్టుని నిలబెట్టుకోవాలి, టెక్నీషియన్స్ను కాపాడుకోవాలి. అప్పుడే మళ్ళీ మనకు రేపు యూట్యూబ్ కాదు, ఎంతకాలం యూట్యూబ్లో ఉందాం. యూట్యూబ్ అనేది మన కన్నతల్లి లాంటిదే. దీని నుంచి సినిమా మన లక్ష్యం. అది దానికి వెళ్ళాలంటే అవకాశం వచ్చిన మన గుంపులో నుంచి కళ్ళు అనే ఒక సినిమా ఉంటుందండి. పెద్ద మనుషులకు తెలిసే ఉంటుంది. కళ్ళు చిదంబరం ఆ సినిమాతో ఫేమస్. అందరు గుడ్డోళ్ళు కలిసి వాడిని కళ్ళు పెడదాం, వాడు మనల్ని అందరినీ కాపాడతాడు అని ఆశతోటి పిచ్చమడికి పైసలు జమ చేసి ఒకరికి కళ్ళు పెట్టిస్తాడు. వింటున్నారా? దయచేసి సినిమా స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. కళ్ళు పెట్టిస్తే ఆయన కళ్ళు వచ్చిన మనిషి ఏం చేయాలి? వీళ్ళందరినీ కాపాడాలి. కాబట్టి వాళ్ళు మంచి మనిషితోటి వీళ్ళందరూ డబ్బులు జమ చేసి కళ్ళు పెట్టించిండ్రు. ఆయనను రేపు రక్షకుడిగా, రేపు తవ్వేస్తాడు అని, మనకు తవ్వ చూపిస్తాడు అని. మనం అందరం కలిసి ఇప్పుడు ఎవరైతే మంచోళ్ళు ఉన్నారో వాళ్ళను వెతికి కళ్ళు పెట్టించాలి. ఆ కళ్ళు సినిమాలో వాడు మోసం చేసిండు, మనల్ని అట్లా మోసం చేయరు. యూట్యూబర్స్ అంటేనే నిజాయితీగా ఉండేవాళ్ళు 100%. మీరు యూట్యూబర్స్ సపోర్ట్ కొడుతున్నారు. ఇదేనయ్యా, థ్యాంక్ యూ. కాబట్టి దయచేసి మీడియా కూడా మనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి చాలామంది ఉన్నారు. అందులో బాలు నిజంగా ఇలా బలగం ఈ రేంజ్లో హిట్ అయిందంటే అది ఎవరు ఎత్తుకుంటే కాదు, మన బాలు లాంటి చాలా రిపోర్టర్సు, జర్నలిస్టులు ఎత్తుకున్నారు, మనలాంటి యూట్యూబ్ స్టార్స్ ఎత్తుకున్నారు. కాబట్టి ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా బాలుని కోరుతున్నా. మీ అందరికీ తెలుసు, నిరంతరం మనీ కోసం కాదు, కళ కోసం పనిచేసే మనుషులలో బాలుబాబు ఇవ్వరు. కాబట్టి ఈ సినిమాను మీరు ఏం చేస్తారు, మీరు మాకేమిస్తారు, మేము మీకేమి ఇవ్వం. ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా సాధారణంగా మళ్ళీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ముందుగా రాజ్ నరేంద్ర బాబు, థ్యాంక్ యూ బాబు నన్ను పిలిచినందుకు. పోయి నేచర్ పిక్చర్ పెద్ద వండర్ అంటే బాబు, జర్నలిస్ట్ కానీ 23 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ పరోక్షంగా 5 సినిమాలకు పనిచేసిన, గేమ్ చేంజర్ కూడా చేసిన, బలగంకి అయితే 2 years పనిచేసిన. నా దోస్తాను కూడా తమ్ముడు తిరుపతి చెట్టుపాటతోనే స్టార్ట్ అయ్యింది, నేచర్నే కలుసుకున్నాం. నాకు అంతకుముందు కళాకారులు అనిపించలేదు. తమ్ముడు తిరుపతి పరిచయం అయినాక ఫేస్బుక్లో లైవ్ ఆప్షన్ అనేది అప్పుడు కొత్తగా వచ్చింది. టైంపాస్ పాట పెడితే 2 కోట్లు చూసింది. ఇది వారి పాటతో నేను 5 దేశాలు తిరిగిన, మా తిరుపతి పాటతో 5 దేశాలు ఇద్దరు కలిసి జర్నీ చేసినాం. థ్యాంక్ యూ తమ్మి. ఎప్పుడు కళాకారులు బాగుండాలని కోరుకుంటా. మీరందరూ చిన్న సినిమాలు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. బలగం సినిమా కూడా పెద్ద స్టార్ లేరు, బలగం ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు చాలామంది. ఏ ఊరికి పోతే ఆ ఊరిని నేను ఒక ఆర్టిస్ట్ తయారు చేసి, నేను కూడా పంచాయతీ చెప్పిన సినిమాలు, బలగం సినిమాలు అనుకోకుండా ఓ ఆర్టిస్ట్ తప్పిస్తే నేను చెయ్యంటే చేసిన. అంటే అనుకోని చిన్న సినిమా ఈరోజు 50 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ సినిమా కూడా నేచర్ సంపద 50 కోట్లు ఇవ్వకుండా 50 కోట్ల మంది జనాల మనసులు తోయాలి. ఖచ్చితంగా ఈ సినిమా నిలబడుతుంది.
చెట్టును పుట్టను గ్రామ దేవతలకు తమ్ముడు రాస్తాడు అప్పుడప్పుడు. భూమిని నమ్ముకున్న వాళ్ళు, అడవులను నమ్ముకున్న వాళ్ళు, పచ్చదారి నమ్ముకుని ఎప్పుడు నష్టపోరన్నా మల్లికన్నా విష్ణున్నా మీకు ఖచ్చితంగా మీ రిటర్న్స్ రావాలి. ఇది జనంలోకి సినిమా పోవాలి, ఇంకా మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒక్కొక్కరు చాలామంది ఒక్కొక్కరు 15 లక్షలు 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు. ఇందులో యాజ్ ఒక జర్నలిస్ట్గా దేవుడు గొప్ప చెప్పు, నాకు 12 లక్షలు నా పేజీలో ఫాలోవర్స్. జస్ట్ వార్తలే ఇస్తాం మేము, కానీ పాటలతోనే మాకు ఫాలోవర్స్ పెరిగారు. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. రాజనరేంద్ర బాబీ మీ ఆర్టిస్టులకి ఇలా నటించిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ, పెద్ద జోక్ ఏంటంటే బలగం సినిమాతో బలగం టీవీ కూడా పెట్టిన మా ఛానల్ తరఫున కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ధన్యవాదాలు. బాబీ థ్యాంక్ యూ బాబీ. నువ్వు దాన కర్మ వస్తున్నట్టు మాటిత్త తప్పవు నాకు ఎరికే. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం 100%. మీరు మమ్మల్ని వదలరు, మేము కూడా మిమ్మల్ని వదలము కంపల్సరీ. అంతేకాకుండా ఆర్ తెలుగు రాఘవేంద్ర అన్న కూడా దీనికి ఇప్పుడు బ్యాంకాక్లో ఉన్నారు. పర్టికులర్గా వాళ్ళ టీంను పంపించి మనకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఆర్ తెలుగు వాళ్ళకు కూడా సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ, ఒకసారి మై విలేజ్ షో టీం అందరూ వేదికపైకి, శ్రీకాంత్ గారు మరియు అంజిమామ, తర్వాత ఇంకెవరు ఉన్నారో లైట్లు కనిపించట్లేదు, దయచేసి పేరు పేరున మై విలేజ్ షో టీం అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా అంతరపు నాగరాజు మా గురుగారు వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా వేదికపైకి రావాలి. ధూమ్ధామ్ ఛానల్ ఎవరున్నారు? రాజు, తిరుపతి గారు ఉన్నారు, రాజు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? రాజా, రసూల్, సినిమాలో పనిచేసిన రైటర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. రాని పైకి రండి. డైరెక్టర్ కాల్ చేసి ఉండే ఒక ఫిలిం చేస్తున్నాం, మీరు కంపల్సరీ ఒకసారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ రండి అని చెప్పేసి. సో నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను డైరెక్ట్గా వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తెలిస్తే అర్థమైంది ఏంటంటే మంచి ప్రయత్నం అయితే చేసిందని చెప్పి అర్థమవుతుంది. సో కంపల్సరీగా నా నుంచి అయితే ఎలాంటి సహకారమైన మీరు కంపల్సరీ మీరు చెప్పండి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై విలేజ్ షో నుంచి మనకు నిజంగా మన జగిత్యాల ఏరియా నుంచి ఒక కొత్త విధానాన్ని సృష్టించినటువంటి శ్రీకాంత్ గారు, మీరు ఇచ్చిన మాటకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఏఆర్ ప్రొడక్షన్స్. ఇప్పుడు మన యాక్టర్ చందు గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం. రాజనరేంద్రని నేను ఒక ఫోక్ సాంగ్లో చూసిన, అప్పుడు జవాన్లో నేను అప్పుడు ఇంటర్మీడియట్ మరి 10th గుర్తులేదు, కానీ ఒక సాంగ్లో మీరు డాన్స్ చేశారన్న, మీరును మన జయశ్రీ ప్రింటర్ అనవచ్చు, మీరిద్దరు చేశారు. సో దాని తర్వాత శ్రీహరి గారి సినిమాలో జాబిలి కోసం ఆ పోస్టర్ చూసినాక అర్థమైంది, ఓహో జగిత్యాల నుంచి డైరెక్టర్ కూడా ఉన్నారా, లాస్ట్ సినిమా అనుకుంటా శ్రీహరి గారి అది. సో దాని తర్వాత అనుకున్నా ఓకే, తర్వాత మధ్యలో కూడా అన్న కలిసారు, ఈ మధ్య నా ఫోక్ సాంగ్ తీశారు, మళ్ళీ బ్యాక్ అయిపోయింది కావచ్చు అనుకున్నా. కానీ ఈ సినిమా ద్వారా మళ్ళీ అంటే జగిత్యాల అసలు కళలకు పుట్టినలు, ఎందుకంటే మన ఓల్డ్ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ కళలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఒక పదానికి, తెలంగాణ అనే ఒక అస్తిత్వానికి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎటువంటి సినిమాలో చూసినా మన తెలంగాణ పాట లేకపోతే ఈ కాలంలో సినిమాలు హిట్ కావు. తెలంగాణ యాక్టర్స్ అని ఉండాలి,
తెలంగాణ పాటలలో ఉండాలి. అంటే అంత అద్భుతంగా మన అంటే ఒకప్పుడు డివైడ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, కొంచెం యాక్టింగ్ పరంగా వెనుకబడిపోయిన కావచ్చు. కానీ యూట్యూబ్ అనే ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి ఊరు నుంచి ఒక కళాకారుడు తయారవుతున్నారు. అటువంటి కళాకారులు తీసుకొచ్చి దాదాపుగా బ్యాటింగ్ కాస్ట్ ఒక 2-3 ఉన్నప్పటికీ మొత్తం యూట్యూబర్తో ఎక్కువ తీసినట్టున్నారన్న. అట్లాగే మేము కూడా ఈ మధ్యలో వెబ్ సిరీస్ G5కి అలాగే ఇంకా మిగతా ఓటీటీలో కూడా మేము కూడా ప్లాన్ చేస్తూ ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో తప్పకుండా మేము అందరూ సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కళాకారులంతా ఎక్కడున్నా కానీ మనంతా ఒకటే జాతి, ఒకటే పంతం అంతా. ఎందుకంటే అందరి అంతిమం గోలు సినిమా తీయాలని ఉంటుంది, మనలో ఉన్న ఓ కళని ప్రపంచానికి తెలియజేయాలని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సపోర్ట్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది మా సినిమాగా కూడా మేము భావిస్తున్నాం, మా జగిత్యాల సినిమా కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నా. అండ్ కంగ్రాచులేషన్ అన్న. మేము థ్యాంక్ యూ అన్న. అంతర్పల్లి నాగరాజు గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా బుర్ర నటరాజు అన్న కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సింది. ఒకటండి, సినిమా గురించి మాట్లాడే ముందు 1, 2, 3 సంక్రాంతి మాసం మా నలుగురు మధ్యలో ఒక స్టోరీ ఉన్నది చెప్తా. మేము ఈ మధ్యలో ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమం గురించి ఒక 4-5 జిల్లాలు తిరిగినాం. ఆ 4-5 జిల్లాలో ఒక 4 రోజులు తిరిగినాం. ప్రతిరోజు మా నలుగురికి ఒక్కొక్క స్టేషన్ ఉంటుంది. అది డిసైడ్ చేసేది అశోక్ అన్న. నువ్వు ఈ సబ్జెక్ట్ మాట్లాడాలి, శాంతికి ఈ సబ్జెక్ట్ మాట్లాడతాడు, రాజాన్నకి ఇది మాట్లాడతాడు, నటరాజు మీరు ఇది మాట్లాడాలంటాం. మేమందరం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తే కూర్చుంటాం. మా నలుగురు సబ్జెక్టు ఇది ఫస్ట్ మాట్లాడతాడు, అయిపోతుంది. ఇక నేను తర్వాత మా శాంతరాజు పోతాడు. ఈయనకు కలిపి ఇంకా కొంచెం కలిపి మాకు ఇద్దరికి ఏం మిగిలేకుండా ఆయన మాట్లాడతాడు. అప్పుడు నేను డైలమాలో పడేది, అసలు నా పరిస్థితి మాట దేవుడు కన్నా తర్వాత ఉన్న రాజాన్ని ఏం మాట్లాడతాడు. ఇక నేను పోయి 3వ వ్యక్తి మాట్లాడిన తర్వాత. కానీ ఇవాళ ఉల్టా అయింది. నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడే నాకు సైజ్ చేసిన, అయ్యా కొంచెం మాకేమైనా మిగిలి ఎప్పుడైనా పుసుకున్న వెళ్తే అని. అయిపోయింది. ఇవాళ దరిద్రం ఏంటంటే రాజాల తర్వాత నేనున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మిగిలించినాం. ఇంకా దీనికి టైమింగ్ 2 నిమిషాలు 1 నిమిషం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ చిత్రం యొక్క కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసి, ముఖ్యంగా సిడి రంగం నుంచి వెళ్ళి మా సహచర దర్శకునిగా ఉన్నటువంటి రాజనరేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కమర్షియల్ సినిమాలు చేయడం అది ఎవరితోనైనా సాధ్యమే. కాకపోతే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పిక్చర్ను పబ్లిక్ ముందుకు తీసుకొచ్చి మెప్పియడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. ఆ కత్తి మీద సాము చేస్తున్న మా రాజన్న సక్సెస్ఫుల్గా జనం మధ్యలో అభిమానాన్ని సాధించాలని కోరుకుంటూ, ఇక్కడి నుండి వెండితెర జర్నీని తన గతంలోనే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. కాకపోతే మన మధ్యలో ఉన్నటువంటి మన మనిషి ఈరోజు మన కళాకారులందరినీ వెండితెరపై చూపిస్తూ ఒక అద్భుతమైనటువంటి చిత్రానికి ఆజ్యం పోసినందుకు మన ఇంటి వ్యక్తిగా మనందరం కూడా ఈరోజు మనందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీ కూడా అది ఎన్ని కోట్ల పడి బాహుబలి కానించాలి, త్రిపులార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ మూవీ రిలీజ్ అయితే వాళ్ళు డిపెండింగ్ ఆన్ సైటోడా ప్లీజ్ లవ్ యూ. మూవీ రిలీజ్ అయితే అది ఎంత పెద్ద తోపు బడ్జెట్ అయినా కావచ్చు, వాళ్ళ పబ్లిసిటీ డిపెండింగ్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. కాబట్టి ఆ వెపన్స్ అన్ని మన చేతులలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ను షేక్ చేస్తున్నట్లు వాళ్ళు. సో మనందరం తలుచుకుంటే ఈ సినిమా త్రిపులార్, బాహుబలి అన్నిటి తలదంతుంది, డౌటే లేదు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఈ కథను ఎంచుకున్న గడుసున్న వ్యక్తిగా మా రాజన్నను
ఫస్ట్ మెచ్చుకోవాలి. మిమ్మల్ని నమ్మిన మా ప్రొడ్యూసర్లను మెచ్చుకోవాలి. ఈమెను మెచ్చుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆయన సోలో కాబట్టి సోలో దక్కింది, అదృష్టవంతురాలు. కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలా నాకు ఒక ఫేవరెట్ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాని కోసం ఈ సినిమా చూడాలి. నాతో చేయాలనుకుంటాను కానీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతలేదు. ఈ బుడ్డోడు రసూల్, లవ్ యూరా, నేను నీ ఫ్యాన్ని. లవ్ యూ టూ. దోస్తులు ప్రమోషన్ మాత్రం గట్టిగా అయ్యేది. లవ్ యూ బాచి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మనందరం తలుచుకుంటే సినిమాను ఎక్కడైనా నిలబెట్టచ్చు. సో ఇక్కడ ఇంత ఆదరాభిమానంతో వచ్చినటువంటి అందరు కూడా మరొకసారి కోరుకుంటున్నా, ఎందుకంటే ఇందులో అందరూ మన ఆర్టిస్టులు, మన టెక్నీషియన్స్, మన రైటర్స్. సో అందరం గట్టిగా తలుచుకుందాం, సినిమాను ఒడ్డెక్కిద్దాం. థ్యాంక్ యూ. ఇందాక పోస్టర్ లాంచింగ్ చేసినాం. ఆ పోస్టర్ ప్రింటింగ్ వేసింది మధుకళ ల్యాబ్ జగిత్యాల. నాకు ఎప్పుడు వెల్విషర్గా ఉండే నా తమ్ముళ్ళు మధు అండ్ మనోజ్, మహేష్ ఏ రాత్రిలో నాకు ప్రింట్ కావాలన్నా ప్రింట్ ఇస్తారు. మన సాగర్ కొంచెం లేట్ చేయడం వల్ల అది పాపం నా పొద్దుగల ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 9-10 గంటలకు మిషన్ స్టార్ట్ చేయరు, నా కోసం 6:30-7 గంటలకి ప్రింటింగ్ కొట్టించారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రతి సినిమాకి నాకు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ శేఖర్ వారియస్ స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్, దయచేసి. శేఖర్ వారియస్ డాన్స్ మాస్టర్. అండ్ నా తమ్ముడు, నాకు తమ్ముడు అంటే నా సొంతం, నా హక్కు, నా బాధ్యత. నాకెప్పుడు నా సినిమా కానీ నాది ఏదొచ్చినా కానీ నన్ను బలంగా నిలబెట్టే నా తమ్ముడు గుగ్గిల హరీష్. తమ్ముడు స్టేజ్ మీదకి రావాలి. మా వార్డ్ కౌన్సిలర్ గుగ్గిల హరీష్, ఒక్కసారి స్టేజ్ మీదకి రా తమ్ముడు. తమ్ముడు నాకు గట్టి సపోర్ట్ ఇస్తాడు. తమ్ముడు ఏం కావాలన్నా నాకు సపోర్ట్ చేస్తాడు. ఇట్లా నాకు చాలామంది సపోర్టర్స్ చేయబట్టే నేను ఈ స్థాయికి ఎదిగినా. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం నా బాధ్యత, ఖచ్చితంగా నేను గుర్తు చేసుకోవాలి, తప్పదిది. తమ్ముడు కమాన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి రాజన్నకు నాగరాజన్నకు ఉన్న అనుబంధం మంచి. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా, ఒకరు డైరెక్షన్లో ఒకరు కొరియోగ్రఫీలో వాళ్ళకంటూ ఒక సత్తా సృష్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మా గురువు గారు అంతటపల్లి నాగరాజు గారు ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన మా మిత్రులందరికీ కళాభివందనాలు, కంగ్రాచులేషన్స్ మా రాజన్నకి, వాళ్ళ యూనిట్ బృందానికి, ప్రధాన కథానాయికగా పనిచేసినటువంటి నాగదుర్గ మా చెల్లెకి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, గతంలో సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, మద్రాసే దానికి ప్రధాన భూమిక పోషించేది. మద్రాసే అవకాశాల కోసం ఎవరు వెళ్ళాలన్నా కూడా మద్రాసుకు వెళ్ళాల్సిందే. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్కు తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. అలా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు మేము చాలాసార్లు మాట్లాడుకుంటూ బాధపడుతున్న సందర్భాలలో మనసులో ఒకటి ఉండేది, మనం అవకాశాల కోసం ఇంత టాలెంట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మన దగ్గరికి ఎందుకు రావు అవకాశాలు అని మదనపడుతున్న సమయంలో యూట్యూబ్ వేదికగా దాదాపు ఇండస్ట్రీ మన వైపు, మన ఉత్తర తెలంగాణ వైపు వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అది స్పష్టంగా కూడా కనబడుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ రాజన్న సినిమా నిర్మాణం చేసి ఇక్కడే విడుదల చేస్తూ ఇక్కడే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడంటే భవిష్యత్తులో మద్రాసు నుంచి కూడా మన కోసం, మన టాలెంట్ కోసమే కాదు, మన పరిసర ప్రాంతాల కోసం ఇక్కడే వస్తారని చెప్పేసి ఈ కొండగట్టు సాక్షిగా హనుమంతుడు అందరినీ ఇక్కడికి సమీకరించి ఇండస్ట్రీ అంటేనే కేర్ ఆఫ్ మనం అవుతామని ఆశాభావాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అది జరగాలని కోరుకుంటూ దానికోసం మనందరం కూడా సమిష్టిగా మన ఉన్నటువంటి ఈ టాలెంట్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి
ఇచ్చేసి అద్భుతమైన విషయాలు చెప్పారు. మీతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి కవి రచయిత ఎస్వి మల్లిక్ తేజ గారు 2 విషయాలు చెప్పాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరికీ నమస్తే. కలివి వనం టీం అందరికీ శుభాకాంక్షలు. దర్శకులు రాజ్ నరేంద్ర గారికి, యాక్ట్రెస్ నాగదుర్గ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ తమ్ముడు, మిత్రులు మాటల తిరుపతి, కమల్, కాసల శ్యామన్న, గీత రచయితలు, ముఖ్యంగా ఈ నేచర్, ఈ ప్రకృతిని దీనిపైన ఖర్చు పెట్టడానికి ఆస్వాదిస్తాం, కానీ దాని మీద ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ఎవరు కూడా ముందుకు రారు. దానికోసం ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదలు రీల్ క్యాసెట్ అప్పటి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సీడీలు వచ్చినాయి, తర్వాత ఏంటి అంటే యూట్యూబ్ వచ్చింది, తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం ఇప్పుడు ఏంటిదంటే సినిమా ఎప్పటి నుంచో ఉంది, కానీ సినిమా తీయడం చాలా కృషి పట్టుదల ఉంటే చాలా సులువు అనేటువంటి విషయాన్ని వల్ల మనకి ఈ వేదిక ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ రాజన్న. ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు డ్రీమ్ సినిమానే, ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబోయే ఒక 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మకం వచ్చింది ఇక్కడ నుంచి. కాబట్టి మరొకసారి టీం అందరికీ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, యూట్యూబర్స్ అందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి యూట్యూబరు రాకుండా పాపం షూటింగ్లలో బిజీ ఉండి ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు. వాళ్ళు కూడా అందరూ సినిమాలలో ఎదగాలని మనస్ఫూర్తిగా మీతో పాటు అందరం కోరుకుంటున్నాం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికన్న. అదేవిధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మరొక గెస్ట్ సీనియర్ కొరియోగ్రాఫర్లు మాస్టర్ శాంతిరాజ్ మాస్టర్ 2 విషయాలు చెప్పాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజ్ నరేంద్రన్న గారికి, నాగదుర్గ గారికి నేను ఇప్పటివరకు చేయలేదు, ఇదే ఫోక్లో ఉన్నాను కానీ ఇప్పటిదాకా చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు సే ఆన్ ద సిల్వర్ స్క్రీన్. చాలా సంతోషంగా ఉంది. మన యూట్యూబ్ నుంచి వెళ్ళి ఒక అమ్మాయి హీరోయిన్గా ఈ సినిమాతో ఆల్రెడీ ఇప్పటిదాకా చర్చించారు, చాలా అద్భుతంగా చేసిందని అయినో. ఎందుకంటే షీజ్ ఆల్రెడీ కూచిపూడి డ్యాన్సర్ అన్న కూడా చెప్పారు, చాలా అద్భుతంగా చేసి ఉంటుందని. ఇంతమంది సమక్షంలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా తెలుసు. సో అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. డెఫినెట్గా మన వంతైంది, నా వంతైంది నేను చేస్తాను డెఫినెట్గా. అన్న ముందస్తు కలికివనం సినిమాకి విజయోస్తు. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? సినిమాతో పాటుగా సైమల్టేనియస్గా ఇంకొక సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమాను మనం ఆదరిస్తూనే ఆ సినిమాను కూడా మనం ఆదరించాలి. అది కూడా మన సినిమానే, మనతో పాటుగా ఎదగాల్సిన సినిమా, మన అవసరం. వాళ్ళు కూడా యూట్యూబర్స్గా మన వాళ్ళు ఉన్నారు, ఆ యూనిట్ కూడా సగం మంది ఇన్నే ఉన్నారు. ఈ సినిమాకు వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. కాబట్టి ఆ హీరో ఇక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామా హీరోకి? ధోని గారు ఈ సినిమా గురించి 2 వాక్యాలు చెప్పాల్సిందే కోరుతున్నాం. నాకు ముందుగా స్టేజ్ అంటే భయం, స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. ముందుగా మీడియా మిత్రులందరికీ, సీనియర్ కళాకారులందరికీ అండ్ నా తోటి కళాకారులకు, యాక్టర్స్, హీరోస్ అండ్ రైటర్స్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ నా కళాభివందనాలు. నేను యాక్చువల్గా రాజనరేంద్ర అన్న నాకు ఈ స్టోరీ చెప్పి 11 months అవుతుందన్న. మా స్టోరీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది. అన్న 25 daysలోనే సినిమా మొత్తం కంప్లీట్ చేసేసిన. అండ్ రాజనరేంద్రన్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే. అలాగే మా సినిమా హీరోయిన్ నాగదుర్గకి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన మదీన్ గారికి, అలాగే లిరిక్స్ రాసిన మాటల తిరుపతి అన్నకి, కళ్యాణ్ అన్నకు, కమల్ అన్నకు అండ్ కాసల శ్యామన్నకు చాలా థ్యాంక్ యూ. మంచి సాంగ్స్ ఇచ్చారన్న మీరు, నేను విన్నాను. ఏం లేదు, ఇదంతా మన కుటుంబం. యూట్యూబ్ అనేది ఒక మన ఇల్లు. ఇందులో అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు,
మన ఇంటి ఆడపడుచు ముందుగా స్క్రీన్ మీదకి వస్తుంది, సినిమా థియేటర్కి వస్తుంది. కాబట్టి మనందరం ప్లేస్ చేయాలి, మనందరం కలిసి ఈ సినిమాని నిలబెట్టాలి. ఇదే నా కోరిక. అండ్ ఈ సినిమా వచ్చేసి 100% నేషనల్ అవార్డు వస్తుందని మేము ఎప్పుడో అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడు మంచి కాన్సెప్ట్, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. అది నాకు కూడా తెలియదు చెప్పేంత వరకు. చాలా బాగుంటుంది. అండ్ టోటల్గా కలిపి వనం సినిమా టీమ్ మెంబర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ముందుగా నా కళా కుటుంబానికి కళాభివందనాలు. ప్రతి ఒక్కరికి మన కళాకారులు అయినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అంటే రాజ్ నరేంద్ర అన్న కానీ, మన మాటల తిరుపతి అన్న కానీ, వీళ్ళందరూ కలిసి మన కళా కుటుంబాన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కలివి వనం సినిమా ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి అండ్ రైటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ మా అన్నకి, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ నాగదుర్గ స్పెషల్లీ నువ్వు మాట్లాడతావని ఎదురు చూస్తారు అందరూ. నువ్వేం మాట్లాడాలి, ఈ సినిమా ఏంది, తను ఎన్ని కష్టాలు పడ్డది ఆ సినిమాలో, అంత ఎఫోర్ట్ పెట్టడానికి తను ఏం చేసిందో తన మాటలలో విందాం. అండ్ ఫస్ట్ వన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ రాజ్ నరేందర్ సార్, అట్లనే నాగదుర్గ గారు కంగ్రాచులేషన్స్. సాంగ్స్లలో చాలామందికి ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం తను. తర్వాత ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మాటల తిరుపతన్న రాసిన పాట 2 లైన్లు. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, ఈ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా అమ్మా సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుబాలతోను రాగం పంచే కమ్మదనం నీ అమ్మ గుణం. అమ్మా 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 అమ్మా. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన కళాకారులందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మెయిన్గా రాజన్నకి కంగ్రాట్స్ అండ్ నాగదుర్గకి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి సినిమాలు మనం ముందు ముందు ఇంకా చాలా చూడాలి, మనం అందరం సినిమాలకి వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ వేదికని నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అందరికీ ముందుగా నమస్కారాలు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఈ చెడ్డ వేసుకొని ఏ సందులో ఏ గోళీలు ఆడుతుందో తెలియదు. అలాంటిది నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఖచ్చితంగా మీరు ఈ మూవీకి 100% సెట్ అవుతుంది. అండ్ డబ్బింగ్ ఈ టైంలో కూడా మీ సీన్స్ చూసాం కాబట్టి ఆ విజువల్ అవన్నీ చూస్తుంటే మీరు చెప్పే డైలాగ్ కానీ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మూవీ 100% హిట్. అది ముందే తెలిసిపోయింది. మా మదర్ డార్లింగ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిన వాళ్ళు అడగలేదు, అది కూడా చాలా బాగా సాంగ్స్ అంటున్నాం కాబట్టి మాట తిరుపతన్న, కమరన్న, క్యాసల శ్యామన్న వీళ్ళందరూ లిరిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ మన యూట్యూబ్కి సాయి పల్లవి లాంటిగా సినిమా ఇండస్ట్రీకి సాయి పల్లవి అక్కడైతే, ఇక్కడ మన యూట్యూబ్కి సాయి పల్లవి, మా నాదురు గారు ఆల్ ది బెస్ట్. అంటే తప్పకుండా సినిమా ఇటుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మా రాజేంద్ర నమ్మేసి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన అన్నలకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్క కళాకారులు ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఇంకా స్టాండింగ్ నిలబడుతున్నారు అన్నమాట. ఖచ్చితంగా మేము చేయగలుగుతాం, ముందుకు వెళ్ళాలని నమ్మకం ఉంది. అండ్ మా నుంచి కూడా ఇప్పుడు బుల్లెట్పల్లి లక్ష్మణ్ నుంచి కూడా మూవీ వస్తుంది కాబట్టి టోనీ హీరోగా, అది కూడా ఖచ్చితంగా ఇలాగే మళ్ళీ మనం గ్యాదర్ అవుదాం, మీట్ ఖచ్చితంగా ముందుకెళ్దాం, చేద్దాం. దానికి కూడా మా మధ్య డార్లింగ్ మ్యూజిక్ కాబట్టి నాకు రాజ్ నరేంద్ర అన్న
నా పేరును వెండి తెరపైన చూపించుకునే విధంగా జాబిలి కోసం ఆకాశం వెళ్ళే సినిమాలో కాసార్ల శ్యామన్న రాసిన పాట అవకాశం ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న. అలాగే నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా ప్రసాద్ అన్నకు కూడా ధన్యవాదాలు. అసలు ప్రసాద్ అన్నకు నేను పాడుతున్న సంగతి తెలియదు, రాజన్న దొరకబట్టి పాడించాడు. ఎనీవే మొత్తం అయితే థియేటర్ పైన మన పేరు చూసుకోవడమే మన లక్ష్యం. ఎక్కడైనా చివరికి ఆ లక్ష్యం కాదే కాబట్టి నేను చూసుకున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ సినిమా కాదని ముందుగా చెప్పారు. మనమంతా కమర్షియల్ చేయాలి. సినిమాను ఏం చేయాలి? కమర్షియల్ చేయాలి. నేను ఈ సినిమాను ఒక 50 టికెట్లు మా ఫ్రెండ్స్తో కొని సినిమా చూపిస్తా రిలీజ్ నాడు. అట్లాగే అన్న ఇంత మంచి సినిమా చూస్తుంది కదా, ఎప్పుడో వాడుకున్న పాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది ఏం పాట అంటే, నాటండో మెండుగా చెట్లను నాటండో, చాటండో ఈ చెట్లే ప్రగతికి మెట్లని చాటండో, మనమే అడవుల నరుగుతూ ఉంటే అవని తల్లి రోధిస్తుంది, చెట్లే మనకి దిక్కు అవి విప్పును రేపటి చిక్కు, నాటండోయ్ మెండుగా చెట్లను నాటండోయ్, చాటండోయ్ చెట్లే ప్రగతికి మెట్లని చాటండోయ్. ముందుగా మన రాజన్నకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫస్ట్ అన్న నేను పాటలు విన్నది సిడీ టైప్లో. నేను చిన్న ఉన్నప్పుడు సాంగ్స్ వినేది అన్నది. అది అమ్మాయి హైట్ చూస్తే 5.5 అడుగులుంది, అమ్మాయి హైట్ చూస్తే 10 అట్లా ఉండే. ఇంకోటి అది అటో వాడు లేని ఊరు ఏడ ఉందిరా, మన అటో వాడు లేని సిటీ ఎక్కడుందిరా, అటో అంటేనే ముందు వారిపోతాడు అనే పాటతో నేను అన్నని చూస్తున్నా. అదే అన్న ఈరోజు మన ముందుకు ఒక సినిమాతోని మన ముందుకు వచ్చిండు. ఈ సినిమానే కాకుండా మంచి మంచి సినిమాలు తీస్తూనే అన్న ఒక స్థాయి ఉండాలని కోరుతూ, ఈ సినిమా కూడా మంచి బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటూ, అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన యూట్యూబ్ కళాకారులే. అందరం మనం యూట్యూబ్ నుంచి పైకి వచ్చినాం, రాబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది సినిమా తీసేవాళ్ళు ఉన్నారు, అండ్ ఫ్యూచర్లో సినిమా తీస్తారు. ఆల్రెడీ అన్న కూడా మంచి సినిమా తీస్తుంటే ఈ సినిమా హిట్ కావాలని కోరుతూనే మనం ఏంటంటే ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు అన్న సినిమా చేసాడు, దీనికి మనం కుటుంబం, మనం అంటే యూట్యూబ్ కళాకారులు మనం అంతా ఒక కుటుంబం. సరే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు చేసిన అన్న సినిమా ఏదైతుందో కలివనం, ఈ సినిమాని మనం అందరం ప్రమోషన్ చేయాలి. ఎవరికి ఎంత వీలైతే అంత ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ అదేది స్నాప్చాట్ ఇవన్నీ మనం రోజు స్టేటస్ పెడుతూనే ఉంటాం. అట్లా ఒక్కరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరం కలిసి మనం ఒక్కరోజు అందరం కలిసి స్టేటస్ పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ కలిసి ఈ ఒక్క రోజు అంటే ఒక్కరోజు 24 అవర్స్ జస్ట్ ఈ స్టేటస్ పెడదాం. దీన్ని మనం అందరం ప్రమోషన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ముందుగా ఈ కథను నమ్మి ఆయనపై నమ్మకాన్ని పెంచుకున్న విష్ణున్నకి, మల్లికార్జునకి, ప్రభాకర్ అన్నకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే ఎన్నో అవకాశాల కోసం అర్ధరాత్రులు మేల్కొని అక్షరాలని ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తులే ఈ సినిమాలో మరి తమ యొక్క ప్రతిభని మరొకసారి చాటుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కాసార్ల శ్యామన్న, మాటల తిరుపతి అన్న, కమల్ ఇస్లావత్ గారికి కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలామందికి బహుశా అనిపించవచ్చు రెంజల రాజేష్ ఈ సభకు వచ్చినది. రాజ్ నరేంద్ర అన్న ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, మై బ్రదర్. రాజ్ నరేంద్ర, ఇట్ ఈస్ నాట్ ఏ నేమ్. ఆయనకు ఒకవేళ ఒకటే ఒక మాటతో మనం డెఫినేషన్ చెప్పాలనుకుంటే, హీఈస్ ఎ డెవిల్ ఆఫ్ వర్క్. డెవిల్ ఆఫ్ వర్క్. సందల సరగాయల సామాజిక న్యాయం అనేటువంటి పాట ఈయనతో యాక్టింగ్ ఏమంటే, యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు పెడుతాడు. ఒకటే పాట చేసిన జీవితం నేను యాక్టింగ్ చేయాలని చెప్పిన
అప్పుడు ప్రతిసారి నేను ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన రోజు కొండగట్టుకు వచ్చిన, ఇలా ఫస్ట్ లుక్ వచ్చిన, నేను ప్రతిరోజు నాగదుర్గని గుర్తు చేసుకున్నాను. ఎంత అవసరం పెడుతున్నాను ఆయన, ఇట్లా ఈయన కావాల్సిన దానికంటే ఎక్కువ రాబట్టుకుంటాడు. అక్కడ 30 మాత్రం అవసరం ఉంటే ముందే ఒక 70 ఎక్స్ట్రాగా స్టోర్ చేసి పెట్టుకునేటువంటి గుణం, అంత ముందు ఆలోచించేటువంటి వ్యక్తి మన నుంచే నిర్మాణమై చాలా ఫ్యాషన్ ఆయనకి సినిమా అంటే. ఒక మిత్రుడిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి సోదరుడు మదిన్కు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడానికి గడ్డం రమేష్ అన్న మాట్లాడి, అశోక్ మాట్లాడి, ఇంకా చాలామంది మాట్లాడి ఈ సినిమాను ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేస్తారో అంతకు 10 రెట్లు నేను ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అన్న. కలిమి వనం అనేది చాలా పెద్ద చరిత్రాత్మకమైనటువంటి విషయం కలిగింది. నేను కనబడేటువంటి విప్లవకారుని, ఆయన అంతర్గత విప్లవకారుడు, ఇద్దరికి తేడా అదొకటి మాత్రమే. సింధు, హరప్ప, మొహంజదో లాంటి గొప్ప గొప్ప నాగరికతలు పుట్టినటువంటి భారతదేశం, వాళ్ళు మొక్కిన దైవమే అడవి. ఆ అడవిలోనే మనకు సంపద సృష్టించబడుతుంది. కాబట్టి ఆ అడవిని ఎట్లా కాపాడుకుందాం అనేటువంటి ఒక ప్రయోగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి సినిమాలు ఎవరు తీయడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇది చెట్లను నరికే సినిమా కాదు, నాటే సినిమా అని. చాలా పెద్ద అర్థం ఉంది దాంట్లో. అక్కడ నరకడంలో తగ్గేదేలే, ఇక్కడ నాటడంలో తగ్గేదేలే అని ప్రతి సందర్భంలో కూడా నేను మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తూ, నాకున్న శక్తిని మించి కూడా ఈ సినిమాని ముందుకు తీసుకుపోవడం కోసం ఒక సామాజిక చైతన్య గీతాలు రాసే వ్యక్తిగా ఇది కూడా సామాజిక చైతన్యమైనటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, మరొకసారి లైట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మిత్రుడికి, ఎందుకంటే నేను చూసిన సినిమా అంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలియదు. ఊరికే 3-4 కలిసి ఉంటారు కావచ్చు. నా ఫస్ట్ రోజు పోయినప్పుడు అర్థమైంది. ఆ కెమెరా కింద చెక్కలు పెడుతూ అది ఏంది, నాకు ల్యాబొరేటరీ గుర్తొచ్చింది. అమ్మాయి పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉండాలని చెప్పేసి అది చూసినాక ఓ ఇన్ని కథలు ఉంటాయని చెప్పి, తండ్రి నీకు దండం. ఒకసారి తెలియదు, నిజంగా చెప్తున్నా, నీలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకపోతే బతుకున్నటువంటి మనుషులుగా మేము సచ్చిన శివాలతో సమానంగా భావిస్తూ మీకు ఖచ్చితంగా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. యూనిట్ సభ్యులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు అవార్డు సంగతి పక్కన పెడితే కోట్లాది మంది గుండెల్లో అవార్డును సృష్టించుకుంటారని మాత్రం నేను ముందుగానే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టింగ్ చేసి సినిమా కోసం వాళ్ళేం చేయాలి, ప్రమోషన్ చేయాలని చూడాలి. దోస్తులు, మీరు మాత్రం మీ సినిమా మంచిగా ఉంది, మీరు లైక్ చేయాలి, దీనికి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇక అందరికీ బాయ్. ముందురియా. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సాని పటేల్. ఈ మూవీలో సెలెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ సార్. కంగ్రాచులేషన్స్ తాదుర్గక్క. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు సెలబ్రిటీ అంటే ఈ సినిమాకు అన్ని తానే షూటింగ్ టైంలో మోస్తే కథానాయికగా తను ప్రస్థానాన్ని ఈ సినిమాతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఇంకా చాలా ఎదగాలి చెల్లె. మంచి కమర్షియల్ సినిమాలలో నువ్వంటే ఏదో ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ సినిమా ఇచ్చింది. దీంతో వందలాది వేలాది సినిమాలలో నువ్వు కనిపించాలి. మేమందరం ఈ సినిమా చూడడానికి టికెట్ కోసం కొట్లాడాలి అని తెలియజేస్తూ ఇప్పుడు మీ మాటలు అందించాల్సిందే కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా. వీళ్ళందరూ అక్కడ ఉంటేనే నాకు మాట్లాడడం చాలా కష్టం. అంటే వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు.
చిన్న విషయం యూట్యూబ్ గురించి చెప్తాను. ఫస్ట్ మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. వాళ్ళు లేనిది నేను ఒక పర్ఫార్మెన్స్ కాదు కదా, నేను ఒక షూట్కి కూడా మీరెవరు చూసుంటారు నన్ను ఒక్కదాన్ని కూడా, ఏ షూట్లో కూడా. మా అమ్మగారు నాతోనే ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు. మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత యూట్యూబ్లోకి నన్ను తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అంటే చరణ్ అర్జున్ అన్న. అతను ఇవాళ ఇక్కడ ఉండాల్సి ఉంటుండే, తను రాలేకపోయారు. బట్ తన బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ నాకు అండ్ మా టీంకి చెప్పారు. తను ఈ అమ్మాయి అంటే ఓకే అబ్బాయిలతో చేయనని చెప్పింది అనేది ఒక మార్క్ క్రియేట్ చేసి అలా వదిలేస్తే, నన్ను మార్క్ క్రియేట్ చేసి యూట్యూబ్లోకి పరిచయం చేస్తే, నాకంటూ రెస్పెక్ట్ అనేది పెంచి నన్ను ఒక స్టేజ్లో ఒకే ఒక్క పాటతో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది మన మాటల తిరుపతి అన్న. తిరుపతి అన్నకి అన్న అంటే నాకు ఎంత రెస్పెక్ట్, నాకు ఎంత అన్న సపోర్ట్ కూడా నాకు ఎంత ఉంటుందనేది మా ఇద్దరికి తెలుసు. నేను ఇక్కడ ఇవాళ ఉన్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా నేను మాటల తిరుపతి అన్న. ఈ స్టేజ్లో ఆ రోజు అన్న పర్లేదు చెల్లి అబ్బాయితో చేయరా అని చెప్తే, తర్వాత నేను అవే పాటలు చేసేదాన్నేమో, నాకు మార్క్ అనేది ఇలా క్రియేట్ అవ్వకపోయేదేమో. ఆ రోజు ఒకటే మాట, పాటంతా చేశాక సరిపోయిందిరా, నువ్వు చాలా అనిపించింది స్క్రీన్ పైన, నిండుగా బాగున్నావు అని చెప్పారు. అదే మాటతోని ఇప్పటి వరకు నేను ఇక్కడ ప్రతి పాట కానీ, అండ్ ఫైనల్లీ మూవీ దగ్గరికి వస్తే రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరితలాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్కి ఫీమేల్ సెంట్రీకి చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతో కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లి అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మ, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా, ఓకే బాగా వచ్చింది బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న ఏమైందిరా అంటే అన్న బాగా వచ్చిందా అంటే బాగా చేసేవరా, బాగా వచ్చింది, వెళ్ళి రెడీగా పో, ఇంతే. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ, రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి వస్తారు నా దగ్గరికి, ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది, లేదు నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైంది చెప్పు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. అండ్
మా మూవీలో అన్న చెప్పినట్టు 5 పిల్లలు ఉన్నారు. పిల్లలంటే కోతులు, 5 కోతులు. వాళ్ళతోని భరించడం అనేది రాజన్న కాబట్టి చేశారు. నేను అదే చెప్తాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి చాలా బాగా చెప్పారు. కానీ షూటింగ్ లొకేషన్కి వచ్చిన అందరికీ తెలుసు అనమాట. వాళ్ళతోని చాలా బాగా చేశారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా అందరికన్నా బిజీ ఆర్టిస్ట్ అనమాట. రోజు షూటింగ్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా విసిగించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రాజన్న మాత్రం ఈ సినిమాలో 5 పిల్లలు కాదు, 6 పిల్లలు. అందులో నేను ఒకదాన్ని అని చెప్తారు ఎవరికైనా కూడా. కమింగ్ టు మ్యూజిక్, తిరుపతి అన్న గురించి చెప్పాను ఆల్రెడీ. మాటల తిరుపతి అన్న కానీ, కాసర్ల శ్యామ్ అన్న కానీ, కమల్ అన్న కానీ, నేను చేసే ఫస్ట్ డెబ్యూట్ మూవీలో ఒక్క హిట్ వస్తే చాలు అని అనుకున్నాను. కానీ 4 పాటలకి 4 హిట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తప్పకుండా హిట్ అవుతుంది, ఎందుకంటే మాకు మ్యూజిక్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. మదీన్ గారి గురించి 2 మాటలు ఎక్కువే చెప్తాను. మ్యూజిక్ ఇంకా మీ అందరికీ తెలుసు, ఫోక్ సాంగ్స్ విన్నర్స్ ఆల్మోస్ట్ మదీన్ గారి మ్యూజిక్తోనే వినిపిస్తుంటాయి. నేను ఎలా అయితే నేర్పించానో మ్యూజిక్ అలాగే చేశారు. నేను ఎలా అయితే నేర్పించానో అలాగే చేశారు మ్యూజిక్ అని చెప్తున్నా. 2 మాటలు ఎక్కువ చెప్పమని మరీ చెప్పారు. చాలా బాగా మ్యూజిక్ వేరే లెవెల్ ఉందండి. మీ అందరికీ కూడా మ్యూజిక్ నచ్చుతుంది. చాలా బాగున్నాయి పాటలు. కాకపోతే కొంచెం లేట్గా ఇచ్చారు మాకు. ఈసారి త్వరగా ఇస్తే బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ యూట్యూబ్ ఆర్టిస్ట్ అందరికీ, ఆల్ మై కో యాక్టర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకెవరు ఉన్నారు, అక్కడ వెంకల్ యాక్టర్స్ ఉన్నారు, శివ అన్న, బబ్లు అన్న, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ నితీష్ థ్యాంక్ యూ సో మచ్ నితీష్. ఓకే, నితీష్ మంచి ఫ్రెండ్ నాకు. వాడి సపోర్ట్ నాకు చాలా ఉంటాయి అనమాట. ఏదైనా ఇప్పుడు నేను లొకేషన్లో ఉన్న నితీష్ ఒక్కడనే కాదు, హరీష్ పటేల్ అన్నా కానీ, బబ్లు అన్నా కానీ, శివ అన్నా కానీ, ప్రతి ఒక్కరు కూడా లొకేషన్కి చూడడానికి వచ్చి చెల్లె అంత బాగుందా, అంత కంఫర్టబుల్లా, ఏదైనా ప్రాబ్లమా, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిని షూటింగ్కి పంపిస్తే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నా దగ్గరకు వచ్చి నన్ను ప్రతి ఒక్కటి అంత కేర్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎక్కడ కూడా ఏదో కొత్త టీం వాళ్ళతో, అసలు కొత్త టీం కాదు, నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి. ఎప్పుడైనా షూటింగ్ ఇవాళ అలసిపోయి రేపు నేను కొంచెం తొందరగా లేకపోతే ఫోన్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఎవరు కూడా ఈ డిపార్ట్మెంట్ ఈ వర్కే అని చేయలేదండి. ప్రతి ఒక్కరూ అన్ని వర్క్స్ చేశామన్నమాట. ఇప్పుడు అన్న డైరెక్షన్ ఒకటే కాదు, అన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ అన్నీ చేశారు. చరణ్ కూడా ఒక ఎగ్జిక్యూటివే కాదు, ప్రతి ఒక్క పనులు అట్లా ప్రతి ఒక్కరం షేర్ చేసుకొని బాగా జరిగింది. అండ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి, మూవీ చూడండి. డెఫినెట్గా అంటే మేము కూడా ఫర్దర్గా ప్రమోషన్స్ చేస్తాం. మంచి స్టోరీ ఇది, చాలా బాగుంటుంది. మొత్తం మూవీ చూసిన తర్వాత ఓ ఇలా జరిగిందా, ఇందుకు అంటే ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళే ఈ లాంచ్ పెట్టుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది. అది మేము ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒకటే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా, ఫస్ట్ సాంగ్కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను. మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న బాగా మాట్లాడాను.